సో మనకి ఈ మంత్ స్టార్టింగ్ లోనే ఒక గ్రో యువర్ నెట్వర్క్ అనేసి ఒక ఆఫర్ రావడం జరిగింది కదా. ఫోస్టర్ ఐడి అంటే మన 2.0 యాప్ లో ఎలా వెయ్యాలి ఏంటి, అసలు ఐడి ఎలా క్రియేట్ చేయాలి అన్నది చెప్పడం జరిగింది. ఆల్రెడీ మనకి నందకిషోర్ సారు సెషన్ కూడా అయ్యింది. బట్ ఈ నిన్న వచ్చిన ఒక కొత్త ఆఫర్ ఏంటి అంటే 18 పాయింట్స్ వస్తే కనుక ట్రిప్ కూడా పెట్టడం జరిగింది కదా. అసలు ఏంటి 18 పాయింట్స్, ఏంటి ట్రిప్ అన్నది ఒకసారి నేను మళ్ళా క్లారిఫికేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఓకేనా. సో ఎవరైతే అసలు ఫోస్టర్ అంటే ఏంటి అంటే, మనం ఎవరైతే ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటున్నామో, సపోజ్ చూడండి, నేను ఒక పర్సన్, నాకు 6 లెగ్స్ ఉంటాయి. నేను ఒక కొత్త పర్సన్ ఇంట్రడ్యూస్ చేయాలి అంటే నేను డైరెక్ట్ గా వేసుకోకుండా నా డౌన్ లైన్ కింద, అంటే నా డౌన్ లైన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ డౌన్ లో వేద్దాం అనుకుంటున్నాం. అప్పుడు ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లైన్ అవుతారండి. మనము అంటే రిఫరల్ అనేది మనం ఇస్తున్నాం కాబట్టి ఫోస్టర్ దగ్గర మన ఐడి నెంబర్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. ఓకేనా. ఇక్కడ మీరా నేనా కదండి, ఆ డౌన్ లో ఎవరున్నా సరే రిఫరల్ ఇచ్చిన వాళ్ళ ఐడి అన్నది ఫోస్టర్ దగ్గర పెట్టాలి. అప్లైన్ అన్నది ఏంటంటే ఎవరు ఇమీడియట్ గా ఎవరి కింద వేస్తున్నారో వాళ్ళ ఐడి నెంబర్ పెట్టాలి. ఓకేనా. అయితే ఈ ఫోస్టర్ పర్సన్ అయితే, అంటే ఎవరైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నారో వాళ్ళు 100 PV సింగిల్ ఇన్వాయిస్ లో చేసి ఉండాలి. అది మంత అంటే కన్సిస్టెన్సీలో చేసిన వాళ్ళు ఓకే. సెల్ఫ్ ఇంకా చేయలేని వాళ్ళైనా సరే 100 PV సింగిల్ ఇన్వాయిస్ లోనే అవ్వాలి. ఓకే. సో నెక్స్ట్ ఎవరైతే కొత్త పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ మల్టిపుల్ ఇన్వాయిసెస్ చేసినా పర్వాలేదు. ఓకేనా. మల్టిపుల్ ఇన్వాయిసెస్ అయినా 100 PVకి ఒక పాయింట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎవరికి ఆ పాయింట్ ఇచ్చేది, ఎవరైతే రిఫరల్ ఇచ్చారో ఆ పర్సన్ కి. ఇన్ కేస్ నా ప్లేస్ లో మీరు ఎవరు ఉన్నా సరే మీకు అనమాట ఒక 100 PV వాల్యూ ఒక పాయింట్. అలాగా మన ఇమీడియట్ డౌన్ లైన్స్, ఇప్పుడు ఏప్రిల్ మే అండి, మీరు మార్చ్ లో ఐడి వేశారు అనుకోండి, ఏప్రిల్ లో బిల్లింగ్ చేసినా సరే అది మనకి ఎలిజిబుల్ అయినట్టే. అలాగా ఏప్రిల్ లో 300 పాయింట్స్ చేశారు అనుకోండి, ఓకేనా, 3 పాయింట్స్ వస్తాయి. అలాగే మేలో 300 పాయింట్స్ చేస్తే ఆ పర్సన్, అంటే అక్కడ డైరెక్ట్ డౌన్ లైన్స్ వాళ్ళ కింద ఆ డౌన్ లో ఇద్దరు చేస్తే 600 పాయింట్స్ వస్తాయి కదా. ఆ 6 పాయింట్స్ కి మీకు వచ్చేది ఏంటంటే 1200 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. అలాగా మీరు నలుగురు డౌన్ లైన్స్ ని 12 పాయింట్స్ అన్నమాట. అంటే నలుగురు డౌన్ లైన్స్ అంటే ఎంత, ఇక్కడ 1200 పాయింట్లు రావాలి. అలా 1200 పాయింట్లు చేస్తే కనుక 2500 రావడం జరుగుతుంది. 6 lakhs లో మీరు ఎక్కడైనా సరే అది ఎప్పుడు ఇస్తారు, మనకి జూన్ లో ఇవ్వడం జరుగుతుందండి. ఈ 2 నెలలు ఎలిజిబుల్ అయితే కనుక మనకి జూన్ లో 6 పాయింట్లు చేస్తే, అంటే 600 PV చేస్తే 1200 పాయింట్లు చేస్తే 2500 ఎవరైతే ఇంట్రడ్యూస్ చేశారో ఫాస్టర్ వాళ్ళకి అకౌంట్ లో పడడం జరుగుతుంది అనమాట. అలాగే ఇంకా మూడో ఆఫర్ ఏంటి అంటే 1800 పాయింట్స్, 1800 పాయింట్లు. మీరు 6 లెగ్గల నుంచి ఎక్కడి నుంచైనా తీసుకోండి, 1800 పాయింట్లు మినిమం 6 డౌన్ లైన్స్. చూసారు ఇక్కడ మినిమం 6 డౌన్ లైన్స్ నుంచి 1800 పాయింట్లు కనుక మీరు ఇవ్వగలిగితే అప్పుడు మీకు 3 days 2 nights ఫుడ్ అండ్ అకామిడేషన్ అక్కడే ఉంటుందండి. ట్రైనింగ్ ఉంటుంది, వర్క్ షాప్ అనమాట. నార్త్ వాళ్ళకైతే ఆగ్రా అండ్ కోబర్ట్ అంట, అలాగే ఈస్ట్ వాళ్ళకైతే కలకత్తా, అలాగే వెస్ట్ వాళ్ళకైతే గోవా, సౌత్ వాళ్ళకైతే మరి ఈ పేరైతే నాకు తెలియదు, యార్క్యూడ్ అంట. ఓకేనా. ఈ రాష్ట్రాల్లో మనకి ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది 3 రోజులు 2 nights. ఓకేనా. సో ఇది ఫాస్టర్ అన్నది. దీనికి ఎవరికైనా సరే క్లారిఫికేషన్ కావాలంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, క్లారిఫికేషన్ 100 PV మీరు చేయిస్తే ఒక పాయింట్ వస్తుంది. అది మీరు ఈ మంత్ లో 300 PV చేయించండి. కొత్త పర్సన్ అంటే ఫాస్ట్ ట్రాక్ 8% ఆ పర్సన్ చేయించాలి. అలాంటి వాళ్ళని ఇద్దరిని చేయించాలన్నమాట ఈ మంత్ నెక్స్ట్ మంత్. అలా అయితే మీకు 1200 వస్తాయి. సో ఇదే క్లారిఫికేషన్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇది చాలా వరకు కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి, అందరూ యూజ్ చేసుకోవచ్చు. 5% నుంచి DUCD వరకు కూడా మనం ఇది యూజ్ చేసుకుంటే కనుక
ప్రతి ఒక్కరు ఫాస్ట్ ట్రాక్ 8% అవుతారు. అలాగే ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళకి కూడా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇది మరి అదే మనకొచ్చే చెక్ కన్నా ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ మై లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓవర్ టు యూ మేడం. మేడం సూపర్ మేడం. థ్యాంక్ యూ. మళ్ళీ ఇది కొంచెం రిపీటెడ్ గా వింటే మనం ఈ ట్రిప్ కూడా ఎలిజిబిలిటీ అవ్వచ్చండి. మాక్సిమం లాస్ట్ టైం పూరి ఎలా అందరూ జరిగిందో Yes, madam. ఇది కూడా అలా ప్లాన్ చేసుకోవచ్చు డెఫినెట్ గా. మన లీడర్స్ కి ఈవెంట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ మేడం. విజయ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ అండి. సో అలాగే మరి ఈరోజు షెడ్యూల్ అయిపోతాం. వైష్ణవి మేడం మీరు రెడీగా ఉన్నారా? ఎస్ మ్యామ్, రెడీ. ఐఎమ్ రెడీ. ఓకే మా. ఓకే వెరీ గుడ్. ఓకే లీడర్స్, మరి ఈ రోజు మనకు ఒక చీఫ్ గెస్ట్ రావడం జరిగింది. గోల్డ్ డైరెక్టర్ అండి వైష్ణవి మేడం. సో అలాగే రమ్యారెడ్డి కూడా మీ అందరికీ తెలుసు. మరి ఎంవిపి స్టోర్ లో మనకి రెగ్యులర్ గా మరి మంచి బిల్డింగ్స్ లో హెల్ప్ చేస్తూ మనందరి అచీవ్మెంట్ కి చాలా సపోర్ట్ చేస్తున్న ఒక లేడీ అండి. మరి ఇష్టం లేకుండా బలవంతంగా వచ్చిన ఈ రోజు హైయెస్ట్ ఇన్కమ్ యూత్ ఐకాన్ లో 37,000 హైయెస్ట్ ఇన్కమ్. మేడం 37,000 ఏనా? ఎస్ మేడం. ఎస్ 37,000 అయినారండి ఓన్లీ గోల్డ్ లోనే. మరి అదే గోల్డ్ ఖచ్చితంగా 1 lakh ఇన్కమ్ తీసుకోవాలని దీంతో మంచి డ్రీమ్ తో మేడం ఈ రోజు మన వెస్టీజ్ కి అద్భుతమైన సెషన్ ఇవ్వడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, చాలా మంది యూత్ ఉన్నారు, మన ఇంట్లోనే ఉన్నారు. మనందరికీ తెలుసు రోజు దేవిశ్రీ మేడం అవనివ్వండి, అలాగే మన త్రివేణి మేడం అవనివ్వండి, మనకి తెలిసి. సో ఇలా రమ్యారెడ్డి మేడం, భారతి మేడం చాలా మంది రోజు డెసిషన్ తీసుకొని ఒక ఆదర్శంగా నించున్నారు. అలాంటి యూత్ లో మరి నా టీం నుంచి వస్తున్న ఒక ఆనిముత్యం అండి మన వైష్ణవి మేడం కి ఒకసారి గ్రాండ్ గా మీరందరూ బ్లెస్సింగ్ చేస్తూ ఒక్కసారి ఆ అమ్మాయికి ఇన్వైట్ చేసుకున్నామండి. ఈ రోజు ఒక అద్భుతమైన సెషన్, అందరూ అద్భుతమైన సెషన్ విందాము. సో అలాగే యూత్ ఐకాన్స్ అంటే మర్చిపోయాను, మరి నెల్లూరు టీం నుంచి రాకింగ్ చేస్తున్న శివరాణి మేడం టీం, ఎంటైర్ టీం అందరూ కూడా చాలా మంది యూత్ ఐకాన్స్ ఉన్నారు. వాళ్ళందరికీ మనం బ్లెస్ చేస్తూ ఈ రోజు మన వైష్ణవి మేడం సెషన్ అందరం కూడా రిసీవ్ చేసుకుందామండి. ఒక్కసారి మేడం కి అందరూ కూడా వెల్కమ్ చెప్పండి. మై డియర్ లీడర్స్, మీ బ్లెస్సింగ్స్ అందరూ ఇవ్వండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. అందరూ కూడా మరి వైష్ణవి మేడం వెల్కమ్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. వెల్కమ్ టు జూమ్ మేడం. ఆల్ ది బెస్ట్. మెసేజ్ మ్యామ్. మెసేజ్ రూపానికి వెల్కమ్ చెప్దాం. కాబట్టి అమ్మా, గాడ్ బ్లెస్ యూ. ఒక అద్భుతమైన సెషన్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో ఆన్ చేసుకోమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీని ఈ రోజు ఈ క్షణం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మై టాప్ అప్లైనర్ అండ్ లక్ష్మి మేడం కి థ్యాంక్ యూ. నేను మేడం కంటే ఎక్కువగా నేను అమ్మ అని అయితే పిలుస్తాను. సో అమ్మలాగే ఈ రోజు నాకు ఇంత మంచి ఆపర్చునిటీని అయితే ఈ 1 hour అండ్ 1.5 hour ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకుంటానని మనస్ఫూర్తిగా ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ లీడర్స్. మై సెల్ఫ్ రమ్యారెడ్డి అండి. ఫస్ట్ ఈ జూమ్ కి అటెండ్ అయిన 251 విఎంసిఐ మెంబర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఖచ్చితంగా మీరు ఈ రోజు ఎంత హోప్ తో అయితే వస్తారో నేనైతే అంత నాలెడ్జ్ మీకు ఇవ్వాలని అయితే అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఈ జూమ్ కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సెల్ఫ్ రమ్యారెడ్డి గోల్డ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. మై టాప్ అప్లైనర్ పివి లక్ష్మి మ్యామ్. మై మెంటర్ వచ్చేసి ద గ్రేట్ లీడర్ హరీష్ మాకేష్ సార్ ఎక్కడున్నా సరే మా వెన్నంటే ఉండి మా సక్సెస్ ని ఆయన సక్సెస్ లా తీసుకొని ఖచ్చితంగా మీరందరూ కూడా గెలవాలి అన్న ఉద్దేశంతో ఈ రోజు ఆయన టీంలో నేను ఒక లీడర్ గా మారాను అంటే హరీష్ మాకేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ మాకేష్ సార్. నాకు ఇంత మంచి ఆపర్చునిటీని పరిచయం చేశారు. ఈ వెస్టేజ్ కి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అనేసి అంటే 2020 నా స్టోరీ చిన్నది, ఒక్క 2 minutes లో అయితే నేను షేర్ చేసుకుంటాను. తెలిసిన వాళ్ళు కూడా ఒక్కసారి మళ్ళీ వినండి, ప్రాబ్లం లేదు. 2021
లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ మినీ స్టోర్ అయిన అప్పుగర్ స్టోర్ లో అయితే జాయిన్ అవ్వడం జరిగిందండి. నేను జాయిన్ అయ్యేటప్పుడు నా సాలరీ వచ్చేసి 6,000 అండి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను చదివింది బీకామ్ చేశాను. బట్ నేను జాబ్ కి వచ్చేసరికి నా సాలరీ వచ్చేసి 6,000 కి అయితే నేను జాబ్ కి జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ ఒక 2 to 3 మంత్స్ ఒక 8,000 కి వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం అనుకున్నాను. 1 year గడిచింది, సాలరీ వచ్చేసి 10,000 కి వచ్చింది. అందరికీ తెలుసండి, కోవిడ్ అనేది మనకి చాలా ఎలా అంటే ఫైనాన్షియల్ గా అండ్ హెల్త్ పరంగా అన్ని విధాలుగా కూడా, ఒక రిలేషన్షిప్ విధంగా కూడా, ప్రతి దానికి కూడా కోవిడ్ అనేది మనకి చాలా పాఠాలు నేర్పించింది. ఫస్ట్ వేవ్ లో నాకైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలానే వచ్చాయి. ఆ ప్రాబ్లం తోటే నేను వెస్టేజ్ లో జాయిన్ అవ్వడం జరిగింది. దట్ నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ ఓకే, ఏదో ఒక చిన్న జాబ్ చేస్తున్నాం, అంతా అయిపోయింది అని అనుకున్న టైంలోని మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చిందండి. 2022 మహమ్మారి. ఎలా అనేసి అంటే ఎలా సరే ఇంకా కింద పడేసేలా వచ్చింది కోవిడ్ సెకండ్ వేవ్. ఆ కోవిడ్ సెకండ్ వేవ్ నాకు ఎఫెక్ట్ అయింది. చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. ప్రాబ్లం అనే కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్ట్రెస్ ఫీల్ అయ్యాను అని అయితే నేను ఎక్కువగా చెప్పగలను. కోవిడ్ సెకండ్ వేవ్ అనగానే అందరూ కూడా 40 years ఏజ్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా, ఆ ఏజ్ ఉన్న వాళ్ళు చాలా మంది డెడ్ అయిపోతున్నారు అని చెప్తే చాలానే భయపడ్డాను. ఫస్ట్ నేను టెస్ట్ రిపోర్ట్ పాజిటివ్ అని రాగానే ఫస్ట్ నేను నా కోసం భయపడలేదు, ఎందుకంటే నేను ఏమైనా నో ప్రాబ్లం. బట్ మా మమ్మీ వచ్చేసి ఏజ్ వచ్చేసి 40 years, తనకి ఏమైనా అవుతాదా అని ఫీల్ లో అయితే నేను ఎక్కువ ఉండిపోయేదాన్ని. బట్ గాడ్ గ్రేస్ వచ్చేసి నాకైతే సివియర్ గా అయితే ఏమి, బట్ నా రెస్పిరేటరీ సిస్టమ్ అంతా కూడా అయితే బ్లాక్ అయిపోయిందండి. మనం ఏం తిన్నా ఏం తీసుకున్నా అంతా కూడా ఏది నాకు టేస్ట్ తెలిసేది కాదు, ఏది కాదు. బట్ విషయమే, ఆ టైంలో జగనన్న కిట్స్ వచ్చాయండి. మనందరికీ తెలుసు, బి కాంప్లెక్స్, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ, మొత్తం క్యాప్సిల్స్ అన్ని కూడా వదిలి పెట్టకుండా మొత్తం వేసుకున్నాను. తర్వాత ఒక 10 days అయింది, నాకు ఎటువంటి రిజల్ట్ కూడా నాకైతే కనిపించలేదు. కానీ నేను కూడా వెస్టేజ్ స్టోర్ లో వర్క్ చేస్తున్నాను కదా అని చెప్పేసి నాకు వెస్టేజ్ నుంచి ప్రొడక్ట్స్ అయితే, సప్లిమెంట్స్ అయితే అదే అక్కడే వర్క్ చేస్తూ అక్కడి నుంచి నేను మంత్లీ శాలరీ తీసుకుంటూ కూడా ఆ ప్రొడక్ట్స్ అయితే నమ్మలేదు. 10 days అయిన తర్వాత నాకు మా బాస్ నుంచి కాల్ వచ్చి, వెస్టేజ్ సప్లిమెంట్స్ యూజ్ చేస్తున్నావు కదా, సో ఎంతో కొంత రిజల్ట్ రావాలి కదా, వచ్చిందా అనేసి అడిగితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజ్ చేస్తున్నాను అనేసి ఒక 3 days కి అయితే చెప్పానండి. అబద్ధం చెప్పాను, యూజ్ చేయకుండానే యూజ్ చేశానని. బట్ 10th day నాకు ఎందుకో అనిపించింది, ఒకసారి యూజ్ చేసి చూద్దాము, ఎందుకైనా మంచిది అని అనిపించి నేను సప్లిమెంట్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఒక 4 రిజల్ట్ అయితే వచ్చిందండి. నా రెస్పిరేటరీ సిస్టమ్ అంతా కూడా చాలా క్లియర్ అయింది. నేను ఏం తిన్నా నాకు టేస్ట్ తెలుస్తుంది అంతా. ఫస్ట్ అక్కడ ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది వెస్టీజ్ మీద. దాని తర్వాత చేయాలని అయితే అసలు అప్పటికి కూడా నేను డిసైడ్ అవ్వలేదు. కోవిడ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి నాకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి, వెయిట్ గెయిన్ అయిపోయాను, చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. దానిలో నేను ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నాను. ఆ టైంలో నేను వెస్టీజ్ ని నమ్మడం జరిగిందండి. ఎంత మంచి రిజల్ట్ వచ్చింది అనేసి అంటే, ఒక్క 4 months వాడానండి, వెస్లిమ్ రేంజ్ వాడాను. వెస్లిమ్ రేంజ్ వాడిన తర్వాత చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. ఫస్ట్ మంత్ దీనివల్ల అయితే రిజల్ట్ ఏమీ రాలేదు అన్న ఫీల్ లో అయితే ఉన్నాను. ఒక్క నిమిషం. సారీ లేడీస్. 4 months వాడాను. ఫస్ట్ మంత్ వచ్చేసి నాకైతే ఏం రిజల్ట్ కూడా రాలేదు అన్న ఫీల్ లో అయితే ఉన్నాను. బట్ నేను మళ్ళీ వెళ్ళి హరీష్ మాకే జరిగింది, సార్ నాకు రిజల్ట్ ఏమీ అనిపించట్లేదు, నేను ఈ సప్లిమెంట్స్ అందుకే నేను నమ్మను అని చెప్పాను. బట్ ఒక్కటే చెప్పారు, ఒక్క 4 to 6 months నువ్వు యూజ్ చేసినట్లయితే 100% నీకు రిజల్ట్ అయితే మాది. ఒకవేళ నీకు రిజల్ట్ రాకపోతే ప్రతి రూపాయి కూడా నేను ఇస్తాను అన్నాను. ఒక్కటి గమనించండి లీడర్స్, నేను అదే స్టోర్ లో వర్క్ చేస్తూ వెస్టేజ్ ఇస్తున్నా అంటే, వెస్టేజ్ బాస్ ఇవ్వచ్చు సాలరీ అనేది, కానీ
గౌతమ్ బాలి పరంగానే ఈ రోజు నేను అక్కడ ఒక 8,000 10,000 తీసుకుంటున్నాను అంతే. ఆయన పెట్టిన ఆఫీస్ వల్లే నేను ఈ రోజు తీసుకుంటున్నాను ఫీల్. ఆ సప్లిమెంట్స్ ని నమ్మడానికి నాకు ఎంత టైం పట్టిందంటే ఫస్ట్ మంత్ ఓకే అలా అయిపోయింది. సెకండ్ మంత్ వచ్చేసరికి రిజల్ట్ స్టార్ట్ అయింది. బట్ ట్రస్ట్ ఎందుకు అనేసి అంటే మన నిజంగా మనుషులం కదండి, ఎలా ఆలోచిస్తాము అనేసి అంటే వాడిని వెంటనే రిజల్ట్ కావాలి అనుకుంటాం. అట్లనే నేను కూడా అనుకున్నాను. వాడుతున్నాము, ఏంటి రిజల్ట్ రాలేదు, కంగారు అయిపోతున్నాము. రిజల్ట్ సెకండ్ మంత్ యూజ్ చేశాను, కొంచెం రిజల్ట్ అనిపించింది. అలాగే థర్డ్ అండ్ ఫోర్త్ వాడానండి. ఎంత మంచి రిజల్ట్ వచ్చిందంటే నేను అసలు ఎన్ని హాస్పిటల్స్ తిరిగాను, ఎన్ని స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాను, ఎక్కడా కూడా షార్ట్ అవుట్ అవ్వలేదు. గాడ్ గ్రేస్, అసలు గౌతమ్ బాలి గారికి ఎప్పుడు నేను రుణపడి ఉంటానండి. ఆ టైంలో నేను తీసుకున్న స్ట్రెస్ ఎవ్వరు కూడా తీసుకుని ఉండరు. అంటే ఒక్కటే అనిపించింది, 2022 ఇయర్ ఎండింగ్ లో నేనైతే వాయిస్ రావట్లేదా మేడం? వస్తుందమ్మా, వస్తుంది, కంటిన్యూ. అదే వాయిస్ రావట్లేదు. ఓకే. ఆ టైంలో అయితే నేను నమ్మాను. నమ్మిన తర్వాత ఏమనిపించింది అనేసి అంటే ఓకే నాలాగా సఫర్ అవుతూ అండ్ నాకు స్కిన్ మీద రేషెస్ వచ్చేటప్పుడు నేను ఎవ్వరికీ చెప్పలేదు. ఈవెన్ లేడీస్ కి అంటే మా మమ్మీకి కూడా ఎవరికైనా చెప్తే ఏదో అనుకుంటారని చెప్పేసి ఊరుకున్నాను. బట్ వన్ డే జరిగింది. బట్ ఆవిడ కూడా షాక్, ఏంటనేసి అంటే ఇలాంటి ప్రాబ్లమ్ ని ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నా అని చెప్పారు. అయితే సొల్యూషన్ లేదా అన్న ఫీల్ లో అయితే వెళ్ళిపోయాను నేను. ఇంకా నాకు ఇంకా తగ్గదు, సరే నేను ఇంతే ఇలా అయితే ఆలోచించడం అయితే జరిగింది. కానీ ఎప్పుడైతే నేను వెస్టేజ్ సప్లిమెంట్స్, ఫుడ్ ప్యాచెస్ అనేసి మన వెస్లిన్ రేంజ్ యూజ్ చేశానో ఆబ్వియస్లీ నా కొన్ని కూడా షార్ట్ అవుట్ అయినాయి. ఎంత హ్యాపీ అనిపించింది అనేసి అంటే అప్పుడు డిసైడ్ అయ్యానండి. 2022 ఇయర్ ఎండింగ్ లో నేనైతే డిసిషన్ తీసుకున్నాను. ఎందుకైనా మంచిది, ఇలా నాలాగా సఫర్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉండి ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అయినా సరే నేను వెస్టేజ్ లో ఉండాలి. నేనైతే డాక్టర్ కాదండి, బట్ డాక్టర్ అవ్వాలి అనేసి కూడా లేదు. నా ప్యాషన్ అసలు చదువుకున్న చదువు వేరు, నేను చదవాలనుకున్న చదువు వేరు. బట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తోటి నేను బీకామ్ చేయడం జరిగింది. దాని తర్వాత యాక్చువల్లీ నేను లా చదవాలి అన్న ఉద్దేశంతో అయితే నాకు చిన్నప్పటిది, బట్ నేను అది చదవలేకపోయాను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తోటి. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలా సప్లిమెంట్స్ కోసం చెప్పడం అయితే నాకు బాగా నచ్చింది. బట్ ఒక్కటే రిగ్రెట్ అండి, ఏంటి అనేసి అంటే ఎవరైనా నమ్ముతారా? ఇప్పుడు ఆల్రెడీ అందరు ఇంగ్లీష్ టాబ్లెట్స్ కి అలవాటు పడిపోయారు కదా. నేను ఇంగ్లీష్ టాబ్లెట్లు వేసుకున్నాను కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ నాకు వచ్చాయి, నేను చెప్పగలిగాను. బట్ జనాలందరూ ఎలా ఉన్నారంటే రిజల్ట్ రావాలి అని కోరుకుంటున్నారు కదా, సో ఆ రిజల్ట్ అయితే మన సప్లిమెంట్ ద్వారా రాదు అనేసి అన్న ఫీల్ లో నేను ఉన్నాను. బట్ 2022 ఇయర్ ఎండింగ్ లో నేనైతే డిసిషన్ తీసుకున్నానండి. నాకు ట్రైనర్ అయిన హరీష్ మాకే సార్ చెప్పారు, డిగ్రీ చేసావు, చదువుకున్నావు, కొంచెం నాలెడ్జ్ ఉంది, ఎందుకు నువ్వు ఏమి చేయలేకపోతున్నావు వెస్టేజ్ కోసం అయినా, పోనీ వెస్టేజ్ అనే డిసిషన్ తీసుకో అనేసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కటే చాలా ఫూలిష్ గా థింక్ చేశాను. ఎలా థింక్ చేశాను అనేసి అంటే నేను తీసుకున్న 8,000 అయినా 10,000 అయినా 12,000 అయినా సరే ఒక సిస్టమ్ ముందు కూర్చుంటాను. సో సిస్టమ్ ముందు కూర్చునేటప్పుడు నా ఏం వర్క్ చేస్తున్నావు అని ఎవరైనా అడిగితే నేను ఒక సిస్టమ్ వర్క్ చేస్తున్నాను అన్న ఫీల్ లో అయితే నేను చెప్పేదాన్నండి. అలా చెప్పిన తర్వాత ఎలా అంటే 10,000 తీసుకున్నా సరే అప్పుడు నాకు తప్పుగా అనిపించేది కాదు. ఇలా వెస్టేజ్ కోసం చెప్పాలి అంటే ఆబ్వియస్లీ ఎలా అంటే సబ్బు కోసం చెప్పాలి, పేస్ట్ కోసం చెప్పాలి, లేదు అనేసి అంటే ఇలా సప్లిమెంట్స్ కోసం చెప్పాలి. ఇలా సప్లిమెంట్స్ కోసం చెప్పినప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకుంటారో లేదో తెలీదు. నాలో ఉన్న ఒక పెద్ద ఫాల్ట్ అండి, అది నా బై బర్త్ చిన్నప్పటి నుంచి ఉంది. స్టిల్ ఇప్పుడు నేను కొంచెం కొంచెం మార్చుకోవాలి అని అయితే అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా నేను చెప్పిన దాన్ని రిజెక్ట్ కోపం అయితే వస్తది. ఎలా అంటే నేను చెప్పిన దాన్ని నువ్వు రిజెక్ట్ చేసావా అన్న ఫీల్ లో అయితే ఎక్కువ తీసేసుకుంటాను. మైండ్ కి దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాను, ఎందుకు వీళ్ళు రిజెక్ట్ చేశారు అన్న వేలో అయితే నేను థింక్ చేసే. అలాంటిది 2022 ఇయర్ ఎండింగ్ లో థాయిలాండ్ ట్రిప్ అని చెప్పేసి ఒకటి పెట్టారండి. అప్పుడు తీసుకున్న నేను డిసిషన్, యాక్చువల్లీ థాయిలాండ్ ట్రిప్ కి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో అయితే ఫస్ట్ అండ్ సెకండ్ మంత్ నేను చెయ్యలేదు. ఫస్ట్ మంత్ లక్కీగా నేను నవంబర్ లో స్టార్ట్ చేశాను. నవంబర్ లో 2,600 పాయింట్స్ తోటి డైరెక్టర్ క్వాలిఫై అయ్యాను. 5,500 పాయింట్స్ రీచ్ అయిపోయిన తర్వాత దాని తర్వాత వచ్చేసి ఒక 3,500 పాయింట్స్ ఇలా చేశాను. అప్పుడు కూడా నేను రైతుల వల్లే క్వాలిఫై అయ్యాను అని అయితే నేను 100% నేను చెప్తాను. అప్పుడు నేను మ్యాంగోస్ కి ఇవ్వడం వల్ల
అండ్ దెన్ నెక్స్ట్ 4,000. అండ్ థర్డ్ మంత్ వచ్చేసరికి నాకు ఏమనిపించిందంటే ఈ ట్రిప్ అనేది పెట్టారు కదా, నేనైతే ఎలిజిబుల్ అవ్వను అనుకున్నాను. కానీ థర్డ్ మంత్ వచ్చేసరికి నాకు ఒక్కటే కసి, నేను వచ్చాను అంటే ఏదైనా ఐరన్ ఇవ్వాలి, నేనైనా ఫీల్ అవ్వాలి. ఈవెన్ మా మమ్మీ అలా అయినా సరే, ఓకే రమ్య వెళ్ళింది అంటే ఏదో ఒకటి సాధించిందిరా, ఏదో ఒకటి కొట్టిందిరా అన్న ఫీల్ లో ఉండాలి అన్న ఫీల్ తో థర్డ్ మంత్ లో అయితే చాలా కష్టపడి 3,000 అండ్ 4,000 10,000 పాయింట్స్ అయితే నేను థాయిలాండ్ ట్రిప్ కి ఎలిజిబుల్ అయ్యానండి. ఎంత హ్యాపీ అనిపించిందంటే అసలు నేను చాలా మందికి చెప్పాను ఆ క్రైటీరియా పెట్టిన తర్వాత క్వాలిఫై అయ్యాను అని అనగానే మా ఫ్యామిలీ నుంచి అండ్ నా ఫ్రెండ్స్ నుంచి కూడా ఎలా వచ్చింది అంటే, ఫస్ట్ రిజెక్షన్స్ వాళ్ళ బిజినెస్ నుంచి చేయమని అడగలేదు. బట్ ఎలా అంటే ఓకే థాయిలాండ్ ట్రిప్ క్వాలిఫై నెట్వర్క్ మార్కెటింగ్ లో అంతా కామన్, ఎవ్వరు ఎక్కడికి తీసుకెళ్లరు, ఏదో వాళ్ళకి బిజినెస్ కావాలి కాబట్టి మీతో చేయిస్తారు, ఆ టైం వచ్చేసరికి ఎవరు మిమ్మల్ని తీసుకెళ్లరు అని అన్నారు. అప్పుడు అనిపించింది అరే నిజంగా తీసుకెళ్లరా అన్న ఫీల్ లో ఉన్నాను. వాళ్ళు అన్నందుకు కంపెనీ అలాగే ఎక్స్పెన్స్ చేసుకుంటూ వచ్చింది. అలా వస్తే నిజంగా తీసుకెళ్లరా అన్న ఫీల్ లో వచ్చి ఒక్కసారిగా నేను పాస్ అయ్యానండి. ఇంకా డేట్స్ అనౌన్స్ చేసేసరికి ఎంత హ్యాపీ అనిపించింది అంటే, వాళ్ళందరికీ కూడా నేను ఎవరికీ చెప్పలేదండి డేట్స్ ఇచ్చారు ఇవేమి కూడానా. నెక్స్ట్ నేను డైరెక్ట్ గా పాస్పోర్ట్ వచ్చిన తర్వాత నేను పాస్పోర్ట్ అండ్ వీసా నేను అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఫోటో తీసి నేను స్టేటస్ పెట్టడం జరిగింది. అప్పుడు నమ్మారండి నా ఫ్యామిలీ, అంటే మా రిలేటివ్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ, అరే నువ్వు వెళ్ళిపోతున్నావా, బ్యాంకాక్ వెళ్తున్నావా అని చెప్పేసి. అప్పుడు నేను ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను, వాళ్ళకంటే నేను ఒక మెట్టు పైన ఉన్నాను అనేసి. అంటే వెస్టీస్ వల్లనే నేను ఈ రోజు వాళ్ళకి గొప్పగా కనిపిస్తున్నాను వాళ్ళకి అన్న ఫీల్ అయితే నాకైతే వచ్చింది. ఆ ట్రిప్ తో అయితే నాకు ఒక్కటే అనుకున్నాను, కొంచెం నా లైఫ్ లోని నేనంటూ ఒక ఊరో ఒక ట్రైనో వెళ్ళేదైతే నా లైఫ్ లో ఎప్పుడు కూడా జరగలేదు. స్టిల్ నా 13 ఇయర్స్ అండ్ 15 ఇయర్స్ కూడా నా హాస్టల్ లైఫ్ అయిపోయింది. అలాంటిది వెస్టీజ్ గౌతమ్ బాలి గారి దయ వల్ల నేను ఒక ఇంటర్నేషనల్ బ్యాంకాక్ వెళ్ళడం జరిగింది. అక్కడ పటాయా సిటీ అవన్నీ కూడా చూసాను. అది నా లైఫ్ లో నేను మర్చిపోలేని ట్రిప్ అయిందండి. అక్కడ ఒక హ్యాపీ మూమెంట్ ఏంటి అనేసి అంటే, నాకెవ్వరు కూడా రాలేదు అక్కడికి, నాకంటే పెద్దవాళ్ళు వచ్చారు. ఎంత మంచి ఎక్స్పీరియన్స్ చేశాను అంటే వాళ్ళందరితో కూడా కలిసి ఉండడం. నాకు ఒక్కటే చెప్తూ ఉంటారు, మనం మన ఏజ్ ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం కాదు, మనకంటే పెద్దవాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేసాం. ఫ్రెండ్షిప్ మీన్స్ ఎలాంటి రిలేషన్, ఫ్రెండ్షిప్ ఒకవేళ అలాంటి వాళ్ళతో చేస్తే ఏమంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది మనతో షేర్ చేసుకుంటారు. మనం ఇప్పుడు నేను నా ఏజ్ ఉన్న వాళ్ళతో చేస్తే ఏంటనేసి అంటే, సేమ్ నాకెలా మైండ్ సెట్ ఉంటుందో తనకి కూడా అట్లనే ఉంటది. సో అలా కాకుండా నాకున్న ఫ్రెండ్స్ ఎక్కువ అయితే నేను ఎక్కువ స్టోర్ లో ఎక్కువ మాట్లాడేది. ఇప్పుడు పివి లక్ష్మి మ్యామ్ తో ఎక్కువగా మాట్లాడుతుంటాను, అండ్ ఇప్పుడు విజయ మేడం తో మాట్లాడుతుంటాను. ఇలా పెద్ద పెద్ద వాళ్ళతో, రాజేశ్వరి మేడం తో మాట్లాడతాను. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఒక మంచి ఎక్స్పీరియన్స్, సరే నేను మాట్లాడుతున్నాను అన్న ఫీల్ అయితే నాకు ఎప్పుడు కూడా ఉంటది. అలాంటి లైఫ్ నాకు ఇచ్చింది వెస్టీజ్. ఎప్పుడు కూడా గౌతమ్ బాలి గారికి అండ్ నన్ను వెస్టేజ్ కి తీసుకొచ్చిన హరీష్ మాకే సార్ కి అయితే ఇవ్వండి. నేను ఒక్కటే చెప్తాను లీడర్స్ అందరికీ కూడా, స్టిల్ నా ఏజ్ వచ్చేసి 24 ఇయర్స్ అండి. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, ఈ ఏజ్ అనే కాదు, ఈ ఇయర్స్ లో గానీ ఎప్పుడైనా సరే ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అంటే స్టిల్ ఇప్పటికీ కూడా నా ఫ్రెండ్స్ చాలా మంది మ్యారేజెస్ అయితే చేసుకున్నారు, కొంతమంది అయితే ఇంకా జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు. ఎలా అనేసి అంటే వాళ్ళ మీద ఉన్న హెయిర్ ఊడిపోతుంది తప్ప జాబ్స్ అయితే తీయట్లేదు. జస్ట్ అప్పటి వరకు జాబ్స్ అని తీసుకొస్తున్నా గవర్నమెంట్ కూడా ఏ జాబు లేదు ఏంటి లేదు అని చెప్పేసి వెంటనే 1 మంత్ లో అనౌన్స్ చేసేయడం జరుగుతుంది. ఇది ఈ రోజు నేను ఒక 6,000కి 8,000కి జాయిన్ అయిన నేను వెస్టేజ్ బిజినెస్ చేస్తూ ఒక 37,000 సంపాదిస్తున్నానంటే ఎంత ప్రౌడ్ గా ఉంటది చెప్పండి. అదే ప్రౌడ్ మూమెంట్ మళ్ళీ అన్న ఉద్దేశంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరికి చెప్పేది ఏంటి అనేసి అంటే, మా ఇంట్లో ఒక అబ్బాయి అయినా ఒక ఫాదర్ అయినా అన్ని రిలేషన్షిప్స్ కూడా మా మమ్మీకి నేనే. మగాడిలా నేను వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయాలి, వాళ్ళు ఇది కావాలి అది కావాలి అంటే ఆబ్వియస్లీ అది నేనే వాళ్ళకి ఇవ్వాలి అన్న ఉద్దేశంలో నేను ఎప్పుడు కూడా థింక్ చేస్తాను. ఎంత పెయిన్ అయినా నేను తీసుకుని వాళ్ళకి హ్యాపీ మైండ్ సెట్ లో ఉంటాను. అలాంటిది వెస్టేజ్ ప్లాట్ఫామ్ కి వచ్చిన తర్వాత నేను చెప్పాను కదండి, నాకు బై బర్త్ నాకు తెలియదు, నా ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు విపరీతమైన కోపం. ఎంత కోపం అనేసి అంటే, ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, నన్ను ఎవరైనా రిజెక్ట్ చేశారు, నేను చెప్పిన మాట కూడా వాళ్ళు రిసీవ్ చేసుకోకపోయినా సరే నాకు అంత కోపం వస్తది.
అలాంటిది నేను వెస్టేజ్ కొంచెం అడుగు పెట్టిన తర్వాత కదా వాళ్ళు మాట్లాడుతుంటే ఓకే నేను వాళ్ళతో మింగిల్ అవ్వాలి, నేను వాళ్ళతో మాట్లాడాలి అన్న ఫీల్ లో అయితే ఉంటుందండి. మనుషులం కదా, కోపం వస్తా ఉంటది అని అనిపిస్తుంటే వచ్చిన తర్వాత ఎలా ఉంటది అనేసి అంటే ఎవరో తెలీదు, అసలు వాళ్ళకి మనకి సంబంధం కూడా ఉండదు. అలాంటి వాళ్ళతోటి మనకి ఇక్కడ జర్నీ అయితే స్టార్ట్ అవుతుందండి. ఎంత ఎలా ఉన్న మెమరీస్ కానీ అంతా కూడా మనం రీకలెక్ట్ చేసుకోలేము కూడా, అంత బాగుంటది వెస్టేజ్ ప్లాట్ఫామ్ అయితే. యూత్ అందరికీ కూడా నేను చెప్పేది ఒక్కటే, ఎడ్యుకేషన్ అవుతుంది, జాబ్స్ చేయాలని చాలానే చూస్తున్నాము. ఎలా అంటే కళ్ళు కాయలు కాసేలాగా అందరూ చూస్తున్నారు, కానీ డబ్బు ఉంటే గానీ ఎవ్వరు ప్రతిదీ కూడా ముడిపడి ఉంది. ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్డ్ లో ఉన్నారు అనేసి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏది అనుకుంటే అది అవుతది. అదే ఫైనాన్షియల్ గా లో ఉన్నారు అనుకోండి, మీకు ఏది కావాలన్నా సరే ఎవరిదో ఉన్నవాడిదో లేనివాడు అంటే ఉన్నోడు కాలు పట్టుకొని మనకి ఏది కావాలో అది సాధించుకోవాల్సి వస్తది. కానీ అలాంటి గవర్నమెంట్ జాబ్స్ చేసి కూడా చాలా మంది సఫర్ అవుతున్నారు. అరే గవర్నమెంట్ జాబ్ లో ఉన్నా సరే అంటే వాళ్ళ వర్క్స్ పరంగా మనల్ని వాడుకుంటారు తప్పితే గానీ అక్కడ ప్రాపర్ గా అయితే మనకి ఏది కావాలో అది లేదు. గవర్నమెంట్ జాబ్స్ లోని 100% నేను డామ్ షూర్ గా చెప్తున్నానండి. వెస్టేజ్ లోని నేను కార్ తీశారు అని పివి లక్ష్మి మేడం కార్ తీశారని చెప్పేసి నాకు ఇప్పటికీ 4 స్టార్ హోటల్లోని నాకు అండ్ మా బాస్ కి ట్రీట్ ఇచ్చారండి. ట్రీట్ ఇచ్చినప్పుడు నేను ఒక్కటే ఫీల్ అయ్యాను, నాకు నెట్వర్క్ మార్కెటింగ్ కోసం అస్సలు తెలీదు అండ్ నా కంపెనీ పొగుడుకోవాలన్న ఉద్దేశం కూడా నాకు లేదు. అలా ఇలా ట్రీట్ ఇస్తే కార్ తీసుకున్నారు, క్రౌన్ డైరెక్టర్ అయ్యారు మేడం. అయిన తర్వాత 4 స్టార్ ఉంటది బీచ్ రోడ్ దగ్గర, అక్కడికి మమ్మల్ని ట్రీట్ కి తీసుకెళ్తే నా మైండ్ లోని ఒక్కటే ఒకటి ఉందండి. అదేంటి అనేసి అంటే మేడం దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి, మేడం కారు కొనుక్కున్నారు మాకేమో మేము తింటున్నాము అంతే. ఇదే ఫీల్ లో ఉన్నాను ఎగ్జాక్ట్లీ. కారు కంపెనీ ఇచ్చిందని అయితే నాకు అస్సలు తెలియదండి, ఆవిడే డబ్బులు పెట్టి కొనుక్కున్నారు ఓన్ గా అన్న ఫీల్ లో అయితే నేను ఉన్నాను. అలాంటిది నేను వచ్చిన తర్వాత ఎలా అనిపించింది అనేసి అంటే ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, మా బ్రదర్స్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారండి, ఒక అన్నయ్య పోలీస్, ఒక అన్నయ్య నేవీ, వీళ్ళెవ్వరి దగ్గర కూడా కార్ లేదండి. అంటే ప్రామిసెస్ చెప్తున్నా, వాళ్ళు కూడా కార్ లేదు, వాళ్ళు కార్ కొనుక్కోవచ్చు బట్ వాళ్ళ డబ్బులతో వాళ్ళు కొనుక్కోవాలి. వాళ్ళు సంపాదిస్తున్న సంపాదనలో ఫ్యామిలీ అని ఇంకా ఎడ్యుకేషన్స్ అని చెప్పేసి ఇంకా ఇంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నిటికీ కూడా వాళ్ళే చేసుకోవాలి. ఎంత అలాంటిది మన వెస్టేజ్ లోని కార్ ఫండ్ ఇస్తున్నారు, హౌస్ ఫండ్ ఇస్తున్నారు, ఇలాంటి ఇంత ఆపర్చునిటీ అయితే ఏ గవర్నమెంట్ జాబ్ కూడా ఇవ్వదు. ఒక పోలీస్ కారు అనేసి అంటే వాళ్ళకి జస్ట్ ఆఫీస్ పరంగా మాత్రమే ఒక కారో వెహికల్ వాళ్ళకి ఇస్తారు, మళ్ళీ వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ఖచ్చితంగా ఆ వెహికల్ వాళ్ళు తీసేసుకుంటారు. కానీ మన వెస్టేజ్ అలా కాదు, కొన్ని లెవెల్స్ అయిన తర్వాత మనకి కార్ ఫండ్ అనేది ఇస్తది, మనకి నచ్చినప్పుడు మనకి నచ్చిన కార్ తీసుకోవచ్చు. ఎంత రిచ్ గా ఎంత ప్రౌడ్ గా ఉంటది. ఈ రోజు నేను ఒకటే ఫీల్ అవుతున్నాను, నేను కూడా వాళ్ళలాగా మా బ్రదర్స్ వాళ్ళలాగా చదువుకొని ఉండుంటే మంచి గవర్నమెంట్ జాబ్ చేసేదాన్నేమో, వాళ్ళలాగా వెల్ సెటిల్డ్ లో ఉండేదాన్నేమో, వాళ్ళకి మంచి ఇల్లు కట్టేదాన్నేమో అన్న ఫీల్ లో ఉండేదాన్ని. కానీ ఈ రోజు అవన్నీ కూడా ఫుల్ఫిల్ ఎలా అంటే వాళ్ళతో నేను మింగిల్ అవ్వడానికి కూడా ఏం చేస్తున్నావు ఏంటి అంటే నా శాలరీ వచ్చేసి 8,000, వాళ్ళ శాలరీ వచ్చేసి 80,000. అలాంటి సిచ్యువేషన్ నుంచి వెస్టేజ్ నన్ను ఎక్కడి వరకు నా ఫుల్ టైం నా పార్ట్ టైం శాలరీ వచ్చేసి ఒక 50,000 ఉందండి. ఎంత ప్రౌడ్ గా ఉంటది అసలు. ఒక 10,000 తీసుకునే నేను ఈ రోజు నా అకౌంట్ వచ్చేసి 50,000 ఇలా ఇన్కమ్ కనిపిస్తుంటే హ్యాపీ టీయర్స్ వస్తూ ఉంటాయి నాకు. అప్పుడప్పుడు అనిపిస్తుంటది ఇంత మంచి లైఫ్ అండ్ ఇంత మంచి ప్లాట్ఫామ్ అయితే మనకి ఇంకెక్కడా కూడా దొరకదు. నాకైతే తొందరగానే ప్లాట్ఫామ్ ని బట్ నేను యూటిలైజ్ చేసుకోలేదు ఈ ప్లాట్ఫామ్ ని. ఎలా అంటే అంతే, ఏది మనకి ఎప్పుడు ప్రాప్తి అయితే అప్పుడే మనకి అది చెందుతుంది అంటారు చూడండి, అలాగే నేను కూడా ఇప్పుడు తీసుకున్నాను. 22 నేను స్టార్టింగ్ లోనే తెలుసుకొని ఉండుంటే నా చెక్ ఇంకా పెరుగుండేదేమో అన్న థాట్ ఒక్కొక్కసారి వస్తుంటది. కానీ ఇప్పుడు నేను చెప్పాను కదండి, మనకి ఏది ఎప్పుడు రావాలో ఆల్రెడీ రాసుడే, మనం దానికి తీసుకునే అర్హత అయితే మనకు ఉంటది. అలాంటిది 2022 నేను చాలా ఫేస్ చేశాను. అందరూ అంటారు కదా, ఓకే వచ్చారు మేడం స్టోర్ లో కూర్చుంటూనే పాయింట్స్ చేసేస్తున్నారు, క్వాలిఫై అయిపోతున్నారు, మేడం చెక్స్ వచ్చేస్తున్నాయి, ఎలా వచ్చేస్తున్నాయి అని నెగిటివ్ గా తీసుకునే వాళ్ళకి నేను ఒక్కటే చెప్తానండి, స్టోర్ లో కూర్చోవడమే కన్నా సరే వెస్టేజ్ హ్యాపీగా దర్జాగా కాలర్ ఎగరేసుకొని చేసుకోవచ్చండి.
స్టోర్ లో కూర్చున్నారో లేకపోతే ఇంకెక్కడో వర్క్ చేస్తున్నారో ఇవన్నీ కూడా అసలు వేస్ట్ ఆఫ్ మ్యాటర్ వెస్టేజ్ కి వచ్చేసరికి. బికాస్ నాలెడ్జ్ మనకి మాట్లాడే సత్తా ఉంది అనేసి అంటే కూర్చొని కాదు, ఇప్పుడే నేను చెప్పాను, పడుకొని కూడా మనం వెస్టేజ్ ని చేసుకోవచ్చు. అంత సత్తా ఉంది, అంత బాగా మనం సంపాదించుకోవచ్చు. అదే ఒక గవర్నమెంట్ జాబ్ లో అలా ఛాన్సే లేదు. అసలు ఎలా అంటే నువ్వు జాబ్ కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఎంత మెంటల్ టార్చర్ ఉంటుందో ఆ మెంటల్ టార్చర్ నాకు తెలుసు. ఎందుకనేసి అంటే నా సరౌండింగ్ లో కూడా చాలా గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. ప్లేనరే ఉన్నారు, రమణి మ్యామ్, ఆవిడ ఒక గవర్నమెంట్ సెక్టార్ లో ఉన్నారు. ఆవిడ ఒక్కొక్కసారి అలా ఆవిడ ఫేస్ చేస్తున్న చూస్తూ ఉంటే నాకు అనిపిస్తుంటది, ఆవిడకి కూడా అనిపిస్తది. సో నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్ అయితే చేయకూడదు, నిజంగానే ఇలాంటి ఏదో మంచి నెట్వర్క్ మార్కెటింగ్ గాని ఉండుంటే ఖచ్చితంగా అందులో మనం సెటిల్ అయ్యి అందులో చేసుకోవచ్చు అనేసి. అండ్ నెక్స్ట్ నాకు సెకండ్ పాయింట్ నచ్చింది ఏదైనా ఉంది అంటే జనరేషన్ ఇన్కమ్ అండి. ఫస్ట్ నాకు ఐడి లేదు. ఎందుకు ఐడి లేదు అనేసి అంటే, సో అంటే నాకు వెస్టేజ్ చేసే ఉద్దేశం అయితే అస్సలు లేదు. ఐడి వెయ్యాలి, ఐడి వేసుకో, వెస్టేజ్ చేయాలి అనేసి ఎప్పుడైతే హారిస్ మార్కెట్ సార్ చెప్పారో అప్పుడు నాకు ఒకటే అనిపించింది, నా ఐడి అయితే నా బుర్ర తింటారు, అదే మా మమ్మీ ఐడి వేస్తే మా మమ్మీని ఏమీ అనలేరు కదా అని చెప్పేసి మా మమ్మీకి ఒక ఐడి వేయడం జరిగింది. ఐడి వేశాను. స్టిల్ ఇప్పటికీ కూడా మా మమ్మీ ఐడిలోనే రన్ చేస్తున్నాను వెస్టీజ్. కానీ ఒకటి స్వార్థంగా అయితే ఆలోచించలేదు. కానీ నా సెల్ఫ్ గా నా సెల్ఫ్ రెస్పెక్ట్ చేశానండి. ఏం థింక్ చేశాను అంటే, నేను మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతే మా మమ్మీని చూసుకునేది ఎవరు అన్న థాట్ లో అట్లీస్ట్ ఒక 5,000 వచ్చినా సరే సరిపోతుంది. నేను వెళ్ళిపోయినా ఒకవేళ వాళ్ళు చూసినా చూడకపోయినా ఆమంతలా ఆమె సర్వైవర్ అవ్వగలదు అన్న ఫీల్ తో అయితే వెస్టేజ్ ని స్టార్ట్ చేశాను. అలాంటిది నా ఫస్ట్ చెక్ వచ్చేది తెలియకుండానే 654 రూపాయలు వచ్చిందండి. ఎంత హ్యాపీ అనిపించింది అంటే, ఆ చెక్ తీసుకొచ్చి నేను మా మమ్మీకి ఇస్తే మా మమ్మీకి ఏం అర్థం కాలేదు. ఓకే ఏంటి అనేసి మేము పండగకి వెళ్ళాము, బ్యాంక్ లో అయితే వేయడం జరిగింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి నా ఫస్ట్ చెక్ వచ్చేసి నవంబర్ లో నేను తీసుకున్నాను. 2022 6,544 రూపీస్ తీసుకున్నాను. ఆ చెక్ ఫిగర్ ఆ నెంబర్ ఇప్పటిది. ఎందుకనేసి అంటే నేను మార్నింగ్ 11 కి వెళ్ళి 8 కి వచ్చే నేను డే అంటే 30 డేస్ పోనీ హాలిడేస్ తీసేసిన 24 డేస్ ఆల్సో వర్క్ చేస్తే నాకు వచ్చే 10,000. బట్ నేను స్టిల్ కూర్చొని నేను వర్క్ చేసి నేను సజెస్ట్ చేసి నేను కొంతమందికి హెల్త్ ఇవ్వడం వల్ల నాకు 6,544 రూపాయలు వచ్చింది అని అంటే నేను నిజంగా ఆ రోజు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఇంకా మనకి స్వార్థం ఉంటది. ఎలా అంటే 6,544 వచ్చాయి కదా, ఇంకొంచెం ఎక్కువ వచ్చి ఉంటే బాగుండు కదా, ఒక 8,000 వచ్చాయంటే బాగుంది కదా. దాని నెక్స్ట్ మంత్ వచ్చాను. సో మనకి అందరికీ తెలిసిన విషయమే, మన ఇన్కమ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఫ్లక్చువేట్ అవుతూ ఉంటది. 1 మంత్ 1 lakh వచ్చిన సెకండ్ మంత్ 2 lakhs కూడా రీచ్ అయితే అది అందులో వింత కూడా ఏం లేదు. ఈ 3 అంటే అంటూ ఉంటారు కదా మనకి సక్సెస్ వేసే వస్తాయని, అలా ఏం లేదు. నాకు 2023 చాలా నేర్పించింది అంటే, నేను చెప్పాను కదా నాకు నచ్చినట్టు గానీ నాకు ఏదైనా లేదు అనేసి అంటే నాకు చాలా కోపం వస్తుంది అని చెప్పేసి 2023 నేను ఒక 2 months అయితే చాలా ఫేస్ చేశాను. బయటకైతే హ్యాపీగా ఉండి అంతా ఓకే ఏం కాదు, మళ్ళీ నేను టీమ్ ని రన్ చేసుకోగలను. కొన్ని ప్రాబ్లమ్స్ తో నా టీం అయితే కొంచెం లో అయిపోయిందండి. అప్పుడు నేనైతే వీళ్ళందరూ కూడా అంటే లో అయ్యారు అంటే ఏంటి, ఏం జరిగింది ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కన పెడితే, ఇంత మంచిగా ఇంత బాగా ట్రీట్ చేస్తున్న తీసుకోకుండా నన్ను పక్కన పెట్టేసి నన్ను వదిలి వెళ్ళిపోయారు అంటే అది వాళ్ళ దురదృష్టం అని చెప్పేసి ఆ రోజు నేను ఆగిపోలేదు. నా చెక్కు ఆ రోజు పడిపోతది అన్న టైంలోని గాడ్ ఉంటాడు కదండి. మనకి ఏదైనా కావాలి అంటే మేడం ఎర్లీ మార్నింగ్ 5 o'clock కి మనకి చేపిస్తుంటారు. మనకి నేచర్ కి చెప్పండి ఏది కావాలో అది వస్తుంది, ఏది కావాలో అది వస్తుందని. 100% నేను ఒక్కటే కోరుకున్నాను, నాకు డబ్బులు ఇంపార్టెంట్ అని కాదు, నాకు మంచి లీడర్స్ కావాలి. నేను ఒక మంచి లీడర్స్ కి నేను ఒక మంచి లైఫ్ ఇవ్వాలి అందరికీ కూడా, వాళ్ళతో పాటు నేను నడవాలి అని నా ఫీల్ తోటి నేనైతే అంటే దండం పెట్టుకోవడం జరిగిందండి. నిజంగానే దేవుడు నా మాట విన్నాడు. నేను 1 month సఫర్ అయితే ఖచ్చితంగా నాలో నేను ఏడ్చేదాన్నండి. 1 month స్టిల్ అంటే అది కూడా అసలు బాధ అనిపిస్తుంటది, ఎందుకు వీళ్ళందరూ ఇలా చేశారు అన్న థాట్ లో ఉండేదాన్ని. బట్ మిస్కమ్యూనికేషన్, మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ కూడా నెట్వర్క్
మార్కెటింగ్ లో కామన్. ఎవరు వదిలి వెళ్ళకండి. ఖచ్చితంగా మీ చెయ్యి వాళ్ళ చెయ్యి మీరు పట్టుకున్నారంటే 100% మీరు ఏమి అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని ఆ ప్లేస్ లో చూడాలి అని అయితే నేను అలానే చాలా మంది లీడర్స్ అయితే నేను ఉండడం కాదు, వాళ్ళని ఒక మంచి ప్లేస్ లో పెట్టాలి అన్న ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను. బట్ వాళ్ళు నా చెయ్యి వదిలేస్తే దానికి నేనేం చెయ్యలేను అన్న ఫీల్ తోటి బాధ ఉంటది కదా. మనం ఒక టీమ్ ని స్ట్రాంగ్ చేసుకొని ఇంత కష్టపడి మనందరికీ తెలుసండి, జూమ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా కొత్త వాళ్ళు అయితే కాదు, కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఒక్కటే. ఒక్క కస్టమర్ మనకి కష్టపడతామో వాళ్ళు 1 PV కొనుక్కోవాలంటే మనం ఎంత ఆశగా ఎదురు చూస్తామో, అలాంటిది మంచి లీడర్స్ అయ్యి నేను వాళ్ళ మీద హోప్స్ పెట్టుకున్నాను అని నేను అనట్లేదు. బట్ వాళ్ళని ఒక మంచి ప్లేస్ లో నేను కానీ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఎవరిని కూడా నేను రాంగ్ వేలో నేను ఎవరిని చెప్పను. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్, వాళ్ళకున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తోటి ఆ రోజు నన్ను వదిలి అయితే ఉన్నారు. అలాంటిది నేను 1 month నేను గాడ్ కి దండ పెట్టుకొని అంటే దేవుడైతే నేను గట్టిగా అడిగి ఉంటాను దేవుడిని. ఖచ్చితంగా నాకు వాళ్ళకంటే అంటే డబల్ ధమాకాతో మంచిగారండి. చాలా చాలా హ్యాపీ అనిపించింది. నా లైఫ్ లైన్స్ అందరూ చోడవరంలో నాకు మెయిన్ లెగ్ ఉన్నారండి. తనకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. నాకంటే చాలా చిన్న అమ్మాయి, చాలా చిన్న అమ్మాయి. ఎలా అంటే నేను ఇప్పటికొచ్చి తనతో కూడా ఇవన్నీ కూడా నేను షేర్ చేసుకోను. ఎందుకనేసి అంటే నేను ఒక్కటే చెప్తాను తనకి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రిప్ మీ ఫ్రెండ్ వెళ్ళాలి అంటే నువ్వు ఒక 100 PV కొనాలి అనేసి అంటే తను వెనక ముందు ఏమీ ఆలోచించలేదండి. అంత మంచి మనసు. చిన్న పిల్ల అయినా సరే చాలా పెద్దగా బ్రాడ్ గా ఆలోచించింది. నేను ఒక ట్రిప్ కి మీ ఫ్రెండ్ ని పంపించాలి అంటే నువ్వు 100 PV చేయాలి అనేసి అంటే తను వెనక ముందు ఆలోచించకుండా వాళ్ళ ఫాదర్ క్యాన్సర్ ప్రాబ్లం ఆల్రెడీ ఫేస్ చేసి రికవరీ అయితే ద నెక్స్ట్ ఓకే మా ఫ్రెండ్ వెళ్తాది అంటే ఖచ్చితంగా నేను 100 PV కొంటానని చెప్పి తను 100 PV చేసింది. ద నెక్స్ట్ మంత్ నేను ట్రిప్ కి వెళ్ళడం జరిగింది, పూరి ట్రిప్. తర్వాత నేను తనైతే ఫాలోఅప్ చేశాను. ఫాలోఅప్ చేసిన తర్వాత ఓకే ఇలాంటివన్నీ చూసాను అంటే వాళ్ళకి ఎలా ఉంటది అనేసి అంటే ఇందులో డబ్బులు వస్తాయా రాదా అన్న ఫీల్ లో ఉన్నారు. కానీ నన్ను ఎలా నమ్మాలి అనిపించిందో నాకైతే తెలియదండి. ఆ రోజు నా చెయ్యి పట్టుకుంది. ఒక మీటింగ్ కి నేను అటెండ్ చేయించాను చోడవరంలోని. ఆ రోజు పట్టుకున్న చెయ్యి స్టిల్ ఇప్పటికీ నా చెయ్యి పట్టుకొనే ఉంది. నేను ఏమో సేమ్ అంటే నేను ఎప్పుడు అంటాను కాపీ క్యాట్ అని చెప్పేసి, నన్ను కాపీ చేస్తూ నాకు అలానే ఇష్టం. అంత మంచి లీడర్ నాకు దేవుడు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. దేవుడి కంటే ముందు నా బెస్ట్ ఫ్రెండ్ అండి. నాతో స్టిల్ 9 to 10 years రిలేషన్షిప్ లో ఉన్న నా బెస్ట్ ఫ్రెండ్ ప్రియాంక, తననైతే నాకు పరిచయం చేసింది. ఎప్పుడు రుణపడి ఉంటాను. తను ఈ రోజు వెస్టేజ్ లో లేదు, కానీ వెస్టేజ్ కి ఒక మంచి లీడర్ అయితే నాకు ఇచ్చి వెళ్ళింది. నాకు సపోర్టివ్ గా నాకు ఒక రైట్ హ్యాండ్ లా నేను ఫీల్ అయ్యే తన పేరు భారతి మేడం. ఇప్పుడు తను కూడా గోల్డ్ డైరెక్టర్ లో ఉంది. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను అంటే తనకు వచ్చిన చెక్ వచ్చినప్పుడు కానీ, తన క్వాలిఫై అయినప్పుడు కానీ, తన ఏదైనా సరే అంత హ్యాపీ లైనర్ గా తను నన్ను గుడ్డిగా నమ్ముతుందండి. నేను ఒక్కటే చెప్తాను, తనకి తెలుసు వెస్టీజ్ కోసం వచ్చిన తర్వాత నాలెడ్జ్ నేర్చుకుంది. తను గోల్డ్ డైరెక్టర్ అవ్వాలి అంటే 1800 కాదు భారతి, నువ్వు 2100 చెయ్యు లేదా 500 చెయ్యు అంటే నేను 2500 చెప్తే ఆ 2500 కూడా చేస్తదండి. మేడం 1800 కదా క్వాలిఫై అవ్వడానికి. అక్కడ నాకు చాలా నచ్చింది ఒక్కటే, మనం ఖచ్చితంగా అప్లైనర్స్ ని హ్యాండ్ పట్టుకుంటే, నేను ఇందాక చెప్పాను కదండి, మీరు ఏ స్టేజ్ లో ఉండాలి అనుకుంటారో ఖచ్చితంగా ఆ స్టేజ్ లో ఇస్తారండి. 100% మనల్ని నించోబెడతారు. ఒక్కటే మనం గుడ్డిగా నమ్మాలి. గుడ్డిగా నమ్మారు అనేసి అంటే మీరు ఏది అవ్వాలి అనుకుంటారో వాళ్ళకి అడగండి. నేను ఇది ఖచ్చితంగా అది అవి చూపిస్తారని మీ ఫ్యామిలీకి కానీ మీకు కానీ. ఈ రోజు తన ద్వారా నాకు టీం వచ్చిందండి. విత్ ఇన్ 1 month లో తను వచ్చిన 1 month లో తను ఫస్ట్ మంత్ లో తను 12% కి రీచ్ అయ్యి, సెకండ్ మంత్ లో అయితే బ్రాంజ్ డైరెక్టర్ క్వాలిఫై అయిపోయిందండి. ఆ సెకండ్ మంత్ లో నా చెక్ చేసి తను ఒక లక్ష్మీదేవిలా నా లైఫ్ లోకి అడుగు పెట్టింది, నా బిజినెస్ లోకి అడుగు అయితే అనుకుంటాను. నేను ఎప్పుడు అలాగే ఫీల్ అవుతుంటాను. తను ఈ రోజే కాదు, ఫ్యూచర్ లో కూడా వెస్టేజ్ లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ తను ఉన్నా లేకున్నా సరే మనం ఎప్పుడు కూడా వాళ్ళకి చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా సరే
అలాంటిది ఈ రోజు తనకి మంచి లైఫ్ ఇవ్వాలి అనేసి నేనైతే ఫిక్స్ అయ్యాను. అండ్ నాతో పాటు నడుస్తున్న ప్రతి ఒక్క యంగ్ లీడర్స్ అండి, నా టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా యంగ్ లీడర్స్ కూడా ఒక యూత్ ఐకాన్ గా ఒక అవార్డ్ ఫంక్షన్ లో ఒక మంచి అవార్డ్ తీసుకునేలాగా నేను చూడాలి అని అయితే అనుకుంటున్నాను. అలా తీర్చిదిద్దుతాను ఖచ్చితంగా. నేను ఏదైతే స్టాండ్ మీద ఉన్నానో నా లైఫ్ లైన్స్ ఉంటారండి. మంచి గట్స్ ఉన్న లీడర్స్ ఉన్నారు నా డౌన్ లోని. నేను 2023 నేను సఫర్ అయ్యి ఉన్నాను అని చెప్పాను కదండి 1 మంత్. బట్ ఇప్పుడు ఒక లాస్ట్ మంత్ నుంచి ఆ బాధ పక్కన పెడితే దానికి డబుల్ హ్యాపీనెస్ ఇవ్వడానికి మళ్ళీ నా లైఫ్ లోంచి వెళ్ళిపోయారు అనుకున్న వాళ్ళు మళ్ళీ వచ్చారు రిటర్న్. చాలా హ్యాపీ అనిపించింది. రావడం వల్ల నాకు ఏదో వస్తాది అని పక్కన పెడితే అట్లీస్ట్ చెయ్యాలి, వెస్టేజ్ ని నమ్మారు అన్న ఫీల్ లో అయితే నేను ఉన్నాను. ఫ్యామిలీ కానీ వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎవరో కాదండి, మా సిస్టరు కంబ్యాక్ అయ్యారు. నన్ను నమ్మి మళ్ళీ నాతో బిజినెస్ చేయడానికి అయితే నాతో అడిగేయడానికి మళ్ళీ నాతో వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ప్రతి యంగ్ లీడర్ కి కూడా చాలా మంది కూడా ఏజ్డ్ ఉన్న వాళ్ళు చేస్తున్నారండి. ఏజ్ ఉన్న వాళ్ళు చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయలేము? ఒక చిన్న అమ్మాయి 9th హైదరాబాద్ లో ఒక క్రౌన్ డైరెక్టర్ అవార్డ్ తీసుకొని ఒక మంచి మాటలాడుతుందండి. ఎలా అంటే 1,00,000 రూపాయలు తీసుకున్నాను, నెక్స్ట్ నేను UCD లో వస్తాను అని చెప్తుంది. మనం ఇంత ఎడ్యుకేషన్ చేసుకొని ఇంత చదువుకొని ఏం సాధించడానికి మనం ఇట్లా ఉన్నాం? కానీ వెస్టేజ్ లో ఉన్నాము అంటే ఖచ్చితంగా మనం మంచి పొజిషన్ లోకి అయితే వెళ్తే ఒక నలుగురు మనల్ని వెనక పెట్టే వాళ్ళు ఈ రోజు 40,000 మంది మన ముందు ఉంటారండి. ఖచ్చితంగా మనందరికీ క్లాప్స్ కొట్టి ముందుకు నడిపించడానికి మనకి ఎవ్వరూ కూడా తెలియదు. నేను ఇప్పుడు చెప్పాను కదా, జస్ట్ ఒక 430+ నెట్వర్క్ అయితే ఉందండి. అందరూ చెయ్యరు, మీ అందరికీ తెలిసిన విషయం. అందులో కొందరు మాత్రమే మన మాట నమ్ముతారు, మనల్ని ఉంటారు. అలాంటిది 430+ మెంబర్స్ ఉన్నారు కదా, అందులో ఎవ్వరు కూడా నా ఫ్యామిలీ కాదు, నా ఫ్రెండ్స్ కాదు, ఎవ్వరు కాదు. ఎవరో తెలియని వాళ్ళు ఈ రోజు నా ఫ్యామిలీ అన్న బికాస్ ఆఫ్ వెస్టీజ్. ఎవ్వరు కూడా ఒక అక్కో ఒక చెల్లో ఎవ్వరు కూడా నా అక్కో ఎవ్వరు కూడా నమ్మలేదండి. వాళ్ళు ఎవరు కూడా వెస్టేజ్ చెయ్యట్లేదు కూడా. ఇక్కడ మంచి రిలేషన్షిప్ మనకి వెస్టేజ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటే అలా ఉంటుంది. దీన్ని రాంగ్ వేలో తీసుకున్న వాళ్ళకి రాంగ్ వేలో ఉంటుంది, పాజిటివ్ గా తీసుకున్న వాళ్ళకి పాజిటివ్ గా ఉంటుంది. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఏజ్ ఉన్న వాళ్ళు చేస్తున్నప్పుడు ఒక ఏజ్ లో ఉన్న మనం ఎందుకండి చేయలేము? నిజంగానే స్టిల్ ఇప్పుడు డిసిషన్ తీసుకోండి. తీసుకుంటే ఖచ్చితంగా మీరు అనుకున్నది ఒక 2 to 3 years లోని 100% మనం ఏదైతే అవ్వాలనుకుంటున్నామో, మనం ఏ పొజిషన్ లో మనల్ని మనం చూసుకోవాలనుకుంటున్నామో ఆ పొజిషన్ లో పెడతారు. ఖచ్చితంగా ఆ పొజిషన్ కి మనం వెళ్తాము. అంత మంచి ప్లాట్ఫామ్ అండి వెస్టేజ్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది. ఎంత ప్రౌడ్ గా ఉంటది అనేసి అంటే, మనం వాడే ప్రొడక్ట్స్ ఎక్కడో చైనాలోనో లేకపోతే ఇంకెక్కడో తయారయ్యాయి అని ఒకప్పుడు చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు నేను చెప్తున్నాను, కాలర్ ఎగరేసుకొని చెప్తున్నానండి, ఇండియన్ ప్రొడక్ట్స్ వాడుతున్నాము. ఎలా అనేసి అంటే ఐఎమ్ ప్రౌడ్ టు బి ఇండియన్ అనేసి ఒక 2 రోజులు చెప్తాము. జనవరి 26, ఆగస్ట్ 15. బట్ నేను డైలీ కొంటాను. ఐఎమ్ ప్రౌడ్ టు బి ఇండియన్. ఎలా అనేసి అంటే నేను వాడుతున్న ప్రతి ప్రొడక్ట్ కూడా ఇండియన్ ప్రొడక్ట్. నేను ఖచ్చితంగా నేను చెప్తున్నానండి, 2025 వెళ్ళేసరికి ఎలా ఉంటుంది మార్కెటింగ్ అనేసి అంటే, ఒక ఐడి వేయాలి అనేసి అంటే, ఒక పిల్ల పుట్టాలి, పిల్లకి 18 years రావాలి. 18 years వచ్చినంత వరకు ఖచ్చితంగా వెయిట్ చేసే రోజులు వస్తాయండి. 2025 to 30. మనం ఇప్పుడు 2024 to 25 మనం డిసిషన్ తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం ఏదైతే లెవెల్లో ఉండాలనుకుంటున్నామో ఆ లెవెల్లో 100% మనం వెళ్ళిపోతాం. అంత మంచి ప్లాట్ఫామ్ లో అయితే మనం ఉన్నామండి. నేను ఒక్కటే చెప్తాను, నేను నమ్మాను వెస్టేజ్ ని. నమ్మిన తర్వాతే నాకు ఇన్కమ్ అయినా లేదు అనేసి అంటే నాకు రిజల్ట్ అయినా కనిపించింది. ఏదైనా మనం ట్రస్ట్ చేస్తేనే మన 100% మనకి రిజల్ట్ వస్తుందండి. అవుతుందా అవదా అన్న నమ్మకంతో మనం ఉన్నామంటే అది 100% అయితే అటు లేకపోతే ఇటు అవుతుంది తప్పితే కానీ ఖచ్చితంగా అయితే సక్సెస్ అయితే అవ్వలేము. ఈ రోజు స్టిల్ నా 12,000, 13,000, 15,000 లోపు ఉంటే ఈ రోజు నా ఇన్కమ్ వచ్చేసి 50,000+ ఉందండి. ఏది కొనుక్కోవాలనుకుంటే అది నేను హ్యాపీగా కొనుక్కోవాలనుకుంటున్నాను. నేను ప్రౌడ్ గా చెప్తున్నాను, నా డబ్బులు నేను సంపాదించుకొని ఉన్నది. ఒక క్లాత్స్ కొనుక్కోవాలన్నా, ఏది కొనుక్కోవాలన్నా సరే నా సొంత డబ్బులతో నేను కొనుక్కుంటున్నాను. అదే కాదు, మా మమ్మీకి ఏం కావాలన్నా సరే
నేను కొనుక్కోగలుగుతున్నాను అనేసి అంటే వెస్టీజ్ నమ్మాను. సో ఇందులోని నేను ఇన్కమ్ తీసుకుంటున్నాను అనేసి అంటే ఇందులో ఉన్న ప్రొడక్ట్స్ లో ఉన్న దమ్మండి అనేసి అంటే నేను మాటలతో చెప్పను. ఖచ్చితంగా ప్రొడక్ట్స్ వాడిన వాళ్ళందరికీ కూడా ఈ వెస్టేజ్ ప్రొడక్ట్స్ కోసం తెలుసు. అందరికీ కూడా నేను ఒకటే చెప్తానండి, నేను ఎవ్వరికి కూడా వెళ్ళే వే చెప్తాను. చాలా ఒక 1000 రూపీస్ ప్రొడక్ట్స్ వాళ్ళ హెల్త్ క్యూరెన్స్ కోసం రాస్తే 1000 మేము పెట్టలేమండి, ఒక 500 రూపీస్ లో ఏమైనా చెప్పండి అనేసి అంటే వెంటనే కొంతమంది కస్టమర్స్ ఎలా ఆలోచిస్తారంటే కూడా అండి పాయింట్స్ ఓకే 1000 మనం క్యాల్కులేషన్ వేసుకున్నాం, ఒక 500 తీసుకుంటాను అన్నారు. ఓకే 500 తీసుకున్నా సరే మనకి ఒక అట్లీస్ట్ ఒక 15 to 20 పాయింట్స్ వస్తాయి అని థింక్ చేస్తున్నారు. ఈ లీడర్ కి కూడా నేను ఒక్కటే సజెషన్ చెప్తున్నానండి, ఈ జూమ్ లో నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, నాకంటే చిన్న వాళ్ళు కూడా ఉన్నారు, అందరికి ఒకటే చెప్తాను, వాళ్ళు ఎక్స్క్యూజ్ ఎప్పుడైతే అనేసి అప్పుడు మీరు వాళ్ళని నో అని చెప్పండి. ఓకే మేడం, మీరు కొనుక్కున్నా కొనుక్కోకపోయినా మీరు ఈ 1000 రూపీస్ ప్రొడక్ట్స్ తీసుకుంటేనే మీకంటూ మీరు మమ్మల్ని అడిగే హక్కు మీకు ఉంటది. అంతేగాని మీరు 500 చెప్పారు కదా, ఓకే 500 అంటే 1000 చెప్తే మీరు కట్ చేసి 500 తీసుకుంటాను అంటే ఖచ్చితంగా అదైతే రిజల్ట్ రాదు. టాబ్లెట్ కాదండి, ఇంగ్లీష్ ఏది కాదు ఇన్స్టెంట్ గా తగ్గిపోవడానికి. మనం ఏమి దేవుళ్ళు కూడా కాదు, మనం ఇవ్వగానే వాళ్ళు తగ్గిపోవడానికి. మనం ఇస్తుంది ప్రతిదీ కూడా న్యూట్రిషన్. అలాంటప్పుడు మనం ఎవరికి 3000 వాళ్ళకి అవుతుంది అంటే ఖచ్చితంగా మీరు 3000 పెట్టుకుంటానంటేనే స్టార్ట్ చేయండి, లేదు అంటే వదిలేసేయండి. ఎందుకనేసి అంటే మీరు పెట్టే 1000 రూపీస్ కూడా ఏదో ఒక దానికి మీరే దానికి యూటిలైజ్ చేసుకోవచ్చు. అదే మీరు 3000 చెప్తే 1000 రూపీస్ ప్రొడక్ట్స్ తీసుకొని మీకు రిజల్ట్ రాకపోతే రిజల్ట్ వస్తుంది. ఖచ్చితంగా లీడర్స్ ఒక్కటే చెప్తానండి, మీరు 3000 రూపీస్ రాస్తే ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటానంటేనే మీరు స్టార్ట్ చేయండి, వాళ్ళతో కొనిపించండి. నో మ్యామ్ నేను 1500 తీసుకుంటాను నెక్స్ట్ అంటే 100% మీరు రాపించేయండి. ఇలా ఖచ్చితంగా చేయండి. 100% మీరు సక్సెస్ అవ్వకపోతే అప్పుడు చూడండి, ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అవుతారండి. అండ్ ఇంకొకటి కూడా మిస్టేక్ ఏంటి అనేసి అంటే కొన్ని వాళ్ళు నెక్స్ట్ మంత్ ఎందుకు రావట్లేదు అనేసి అంటే వాళ్ళకి చెప్పండి, ఇందులో పేషెన్స్ చాలా అవసరం అండి. మేము ఇంగ్లీష్ టాబ్లెట్ ఇవ్వట్లేదు, మేము ఇస్తున్నది ఒక సో ఆ న్యూట్రిషన్ ఫుడ్ మన బాడీకి వెళ్ళి బాడీలోని మన ప్రతి పార్ట్ ని కూడా క్లీన్ చేయాలని ఏ చేయాలన్నా సరే టైం పడుతుంది. ఆ టైం వరకు కూడా మీరు వెయిట్ చేసినట్లయి రిజల్ట్ వస్తుంది అని చెప్పండి. అప్పుడు అవతల వాళ్ళు మీకు రిసీవ్ చేసుకొని ఓకే అని 4 to 6 months 6 to 8 months ఆర్ ఇలా ఎప్పుడైతే వాడతాను అంటారో అప్పుడే మీరు ముందుకు వెళ్ళండి. లేదు అండి మేము 1 month వాడి చూస్తామండి, 2 months వాడి చూస్తామండి, లేదా ఒక 10 రోజులు వాడి చూస్తామండి అంటే ఖచ్చితంగా నేను నో అనే అంటానండి. ఎందుకనేసి అంటే మీ అందరికి తెలిసిన విషయమే, అండ్ 2 months అసలు రిజల్ట్ రాదు, ఖచ్చితంగానే రాదు. ఏదో వస్తుంది గ్యాస్ట్రిక్ ఆర్ ఇంకేదైనా, బట్ బాడీ అంతా క్లీనింగ్ అవ్వాలి, ఇది ఏదైనా అవ్వాలి అనేసి అంటే ఖచ్చితంగా మనకి టైం పీరియడ్, ఆ టైం పీరియడ్ ఆ పేషెన్స్ అనేది ఖచ్చితంగా మనం ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళకి మనం చెప్పగలగాలి, మన మాటను వాళ్ళు రిసీవ్ చేసుకోగలగాలి, అప్పుడు వాళ్ళు సెకండ్ మంత్ వస్తారు. అండ్ నేను ఇంకొకటి మొన్న కూడా లేడీస్ జూమ్ అయ్యేటప్పుడు నేను మాట్లాడానండి, ఏంటి అనేసి అంటే సప్లిమెంట్స్ సజెస్ట్ చేయండి 100%, నేను నో అనను. మంచి రిజల్ట్ ఉన్న ప్రొడక్ట్స్ ఈ రోజు అంత దమ్ముంది కాబట్టి ఈ రోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టి మీ అందరినీ కూడా పరిచయం చేసి కూర్చోబెట్టి మాట్లాడేలా చేసింది అంటే బికాస్ ఆఫ్ వెస్టేజ్ సప్లిమెంట్స్. 100% మంచి రిజల్ట్ ఉన్న ప్రొడక్ట్స్ లో రాంగ్ లేదు. అండ్ ఇంకోటి ఏంటి అనేసి అంటే హోమ్ నీడ్స్ సజెస్ట్ చేయండి. వెస్టేజ్ సప్లిమెంట్స్ నేను ఒక్కటే చెప్తానండి, వెస్టేజ్ సప్లిమెంట్స్ తీసుకున్నారు వాళ్ళకి బాగుంది అనుకుందాం, 4 months వాడమన్నారు, వాడారు బాగుంది, ఓకే వాళ్ళకి నచ్చితే ఇంకొకరికి సజెస్ట్ చేస్తారు. అందరూ వచ్చి బిజినెస్ చేయాలని రూల్ ఏం లేదు, వాళ్ళకి నచ్చితే చేస్తారు లేకపోతే లేదు. అదే కానీ మీరు వెస్టేజ్ ప్రొడక్ట్స్ లో వెస్టేజ్ సప్లిమెంట్స్ అటు హోమ్ నీడ్స్ ని అలవాటు చేశారు అనుకోండి 100%, వాళ్ళు లైఫ్ లాంగ్ మీ ఏదైతే హెల్త్ ప్రొడక్ట్స్ తో పాటు హోమ్ నీడ్స్ అలవాటు చేశారు, ఖచ్చితంగా వాటికి అలవాటు పడి అంత దమ్మున్న ప్రొడక్ట్స్ మన గౌతమ్ బాలి గారు అయితే దించారు. చాలా మందికి సర్ఫ్ బయట సర్ఫ్ యూజ్ చేసినప్పుడు హ్యాండ్స్ పొరలు వచ్చేయడము లేకపోతే ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చెప్తున్నారు చాలా మంది. అండ్ బయట షాంపూస్ హెవీ కెమికల్ వల్ల కొన్ని రోజులకి హెయిర్ ఫాల్ అయిపోవడమో లేకపోతే హెయిర్ మీద ఉన్న స్కాల్ప్ ప్రాబ్లమ్స్ రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా వస్తున్నాయి.
అలాంటిది మనం హోమ్ ని చేయండి, మన కుకింగ్ ఆయిల్ ఎక్సలెంట్ వర్క్ అవుతుంది, ఎంత బాగుంటది. అలా ఎప్పుడైతే హోమ్ నీడ్స్ అలవాటు చేస్తారో, పాయింట్స్ పక్కన పెడితే హోమ్ నీడ్స్ అలవాటు చేయడం వల్ల వాళ్ళు లైఫ్ లాంగ్ తీసుకుంటారు. అంటే మీరు చెప్పే కాకుండా ఒక లైఫ్ లాంగ్ తీసుకున్నారంటే ఆబ్వియస్లీ వాళ్ళ నుంచి 32 ఎన్ని పాయింట్స్ అయినా వస్తూనే ఉంటాయి మనకి. సప్లిమెంట్స్ అనేది కోర్స్ కాబట్టి 4 to 6 months వాడి యూజ్ చేసి చెప్తే వేరే వాళ్ళకి చెప్తా అనుకుంటే, లేదు మాకెందుకు మాకు తగ్గింది కదా అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో అలాంటిది ఆ హెల్త్ అండ్ మన స్కిన్ కేర్ మనందరికి తెలుసు, అగ్రికల్చర్ ఉంది, వస్తున్నాయి. నేను ఒక రైతు బిడ్డనండి, రైతు బిడ్డని అని ప్రౌడ్ గా చెప్పుకునే రోజు నాకు ఎప్పుడు కూడా రాలేదు. స్టిల్ వెస్టీజ్ త్రూ అయినా సరే రావాలి అని అయితాను. మా పొలంలో వాడాను, ఇంకా చాలా మందికి వాడిపించాలి అనే ఉద్దేశంలో అప్పుడు నేను రైతు బిడ్డని అని గర్వంగా కాలర్ ఎగరేసుకొని చెప్పుకునే రోజు కోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను. అలాగే మన దగ్గర ఉన్నాయండి మంచి పర్ఫ్యూమ్స్ ఉన్నాయి, స్కిన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో స్కిన్ ప్రొడక్ట్స్ దగ్గరకు వచ్చేసరికి ఈ రోజు నేను ఒకే ఒక ప్రొడక్ట్ కోసం అయితే చెప్పాలనుకుంటున్నానండి. ఆ ఒక్క ప్రొడక్ట్ ఏంటో కాదు, ఇప్పుడు అసలు ఎంత ఎండ్ ఉంది అనేసి అంటే అయితే బయటికి రావడానికి చాలా మంది దండం పెట్టేసి మేము ఎక్కడికి రామని చెప్పేసి లోపలే ఉండిపోతున్నారు. అంత హీట్ అయితే ఉంటుంది బయట. అలాంటి సమ్మర్ లోని స్కిన్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన కోసం గౌతమ్ బాలి గారు ఎంత బ్రాడ్ మైండెడ్ గా థింక్ చేసి సన్ స్క్రీన్స్ అయితే లాంచింగ్ అయింది. మనందరికీ తెలుసు మన స్క్రీన్స్ అయితే 2 టైప్స్ ఉన్నాయండి. ఒకటి సన్ 30 ఉంది, అది కూడా యూవివి రేసెస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది సన్ 30 అనేది. అండ్ అడ్వాన్స్డ్ గా దించారు సన్ 40, ఎష్యూర్ నేచురల్ సన్ 40 అనేది అయితే దించడం జరిగిందండి. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటది ఈ ప్రొడక్ట్స్ అన్ని లాంచ్ చేయాలనే ఉద్దేశం అసలు మా గౌతమ్ బాలి గారికి ఎలా వస్తుంది అని ఆలోచించి ఒక్కొక్క ఫీల్ కూడా వస్తుంటది అనమాట. అంత బ్రాడ్ మైండెడ్ గా థింక్ చేస్తారు. అడ్వాన్స్డ్ ఫార్ములా తోటి వేగన్ ప్రొడక్ట్స్ అండి. వేగన్ అనేది ఒక మనం కొరియన్ లోని ఎక్కువగా గ్లాస్ టైప్ లో మాత్రమే వేగన్ ప్రొడక్ట్స్ అయితే ఎక్కువ యూజ్ చేస్తుంటారు కొరియన్ వాళ్ళు అయితే. అలాంటిది మనకి అడ్వాన్స్డ్ ఫార్ములా తోటి మన దగ్గరికి సన్ 40 అయితే తీసుకురావడం జరిగిందండి. 40+ తీసుకురావడం ఆలివ్ ఎక్స్ట్రాక్ట్ తో ఉంటుంది. ఇది మనం సన్ కి ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు మన స్కిన్ మన సెల్స్ సో డెడ్ అవ్వకుండా, సో సెల్స్ అనేవి పోర్స్ ఓపెన్ అయిపోతాయి మనం క్లీన్ చేసుకున్న తర్వాత. కొంతమంది చెప్తూ ఉంటారు ఫేస్ వాష్ అయిన తర్వాత నార్మల్ గా సోప్ తో మీ మొహం కడుక్కుంటామండి, బట్ మాకు ఏ క్రీము కూడా అలవాటు లేదండి అని చెప్తారు. ఖచ్చితంగా క్రీమ్స్ అలవాటు చేసుకోకపోయి ఉండొచ్చండి, కానీ ఇప్పుడు మనం ఉంటున్న దాంట్లో మనకున్న జనరేషన్ లోనైతే ఖచ్చితంగా ఏదో ఒక క్రీమ్ మన ఫేస్ మీద పెట్టాల్సిందే. ఎందుకు పెట్టాల్సింది అంటే మనం ఒకప్పటిలాగా లేదండి, ప్రతిదీ కూడా కెమికల్ తో ఉంది. మనం వాడుతున్న సోప్స్ కానీ మనం వాడుతున్న వేవి కూడా అంటే త్రూ వెస్టేజ్ కోసం నేను చెప్పట్లేదు, బట్ బయట మీరు ఎవరికైనా వెళ్ళేటప్పుడు చెప్పాల్సినవి నేను పాయింట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. వెస్టేజ్ అంటే వెస్టేజ్ లో కెమికల్ ఉండదు కదండి మరి అనేసి అంటే వెస్టేజ్ లో ఉండదు. కానీ మీరు బయటికి జనాల్ని అప్రోచ్ అయ్యేటప్పుడు చెప్పేదైతే ఒక్కటే చెప్పాలి. మేము చాలా మంది అంటే మేము నేచురల్ అండి, చాలా నేచురల్, మేము ఏమి వాడమండి అని చెప్తారు. ఏమి వాడకపోతేనే ఇప్పుడు ప్రాబ్లం వస్తుందండి ఖచ్చితంగా. ఎందుకు ప్రాబ్లం వస్తుంది అనేసి అంటే మన అయిన తర్వాత మనకి పోర్స్ ఓపెన్ అవుతాయి. పోర్స్ ఓపెన్ అయిన తర్వాత మనం బయటకు వెళ్ళగానే ఏదైతే ఉందో డెడ్ అనేది వచ్చి మన పోర్స్ లోపలికి వెళ్ళిపోయి పింపుల్స్ రావడమో, లేకపోతే పోర్సెస్ వచ్చేయడమో, లేకపోతే పిగ్మెంటేషన్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. సో అలా మనం సన్ కి ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు మన దగ్గర మంచి ప్రొడక్ట్ ఉందండి, సన్ 40+. సో అందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో అయితే చాలా మంది కూడా ఈ సన్ అనేది అయితే వాడడం జరుగుతుంది. చాలా చాలా బాగుంటది. మంచిగా స్కిన్ లోకి అయితే అబ్జర్వ్ అవుతుంది మన స్కిన్ పోర్స్ నుంచి. మనం మార్నింగ్ అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ వరకు ఈవెన్ టోన్ తో అదే ఇది. బట్ మన స్కిన్ ప్రొడక్ట్స్ ఎప్పుడు కూడా ఒక యాక్చువల్లీ స్కిన్ సన్ 40 కానీ సన్ నుంచి ఏదైనా మనం సన్ స్క్రీన్ యూజ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా 3 to 4 hours ఒక్కసారి సన్ స్క్రీన్ అప్లై చేయాలి, ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా సరే. ఎందుకంటే బయట ఏ సన్ స్క్రీన్ యూజ్ చేసినా సరే 3 hours or 4 hours మాత్రమే దాని ఇది ఉంటుందండి. కానీ మన సన్ స్క్రీన్ అలా కాదు, దగ్గర 8 to 9 hours కూడా మనం ఎలా వేసుకుని ఉంటాం, ఖచ్చితంగా ఈ సన్ స్క్రీన్ అయితే ప్రొటెక్ట్ చేస్తుంది 100%. అండ్ నేను చెప్పాను కదండి అడ్వాన్స్డ్ ఫార్ములాతో అయితే తీసుకున్నారు, ఆలివ్ ఎక్స్ట్రాక్ట్ తో ఉంటుంది.
అండ్ తెలుసు పారాబెన్ సల్ఫేట్ లేని ప్రొడక్ట్స్ మాక్సిమం లేదు. పారాబెన్ సల్ఫేట్ అనేది హెవీ కెమికల్స్ అండి, అది స్టెరాయిడ్స్ టైప్ అన్నమాట. అలాంటిది మనం వాడుతున్న ప్రతి క్రీమ్ లో కూడా అది లేకుండా మనకి హ్యాపీగా ఇక్కడ కనిపిస్తుంది కదండి, పారాబెన్ సల్ఫేట్ ఫ్రీ ప్రొడక్ట్స్ ఇవి. సో హ్యాపీగా ప్రతి స్కిన్ వాళ్ళు కూడా ఈ సన్40 అందరూ అనుకుంటారు ఆయిలీ స్కిన్ వాళ్ళు వాడొచ్చా ఇలా అడుగుతుంటారు. ఈ సన్40 అనేది ఆయిలీ అండ్ డ్రై అనేసి ఏమీ లేదండి, ఎవరైనా కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఫేస్ వాషెస్ ఇలా వచ్చేసరికి మనకి ఆయిలీయా డ్రైయా అనేది ఉంటది, హ్యాపీగా మనం అనేది వాడొచ్చు. అండ్ సన్30 కూడా యూజ్ చేసుకోవచ్చు. సన్30 ఇంట్లో ఉండే వాళ్ళు హ్యాపీగా వాడుకోవచ్చు. బట్ బయటికి వస్తున్నాం నేచురల్ లో మనకి కావాలి అనుకుంటే మన దగ్గర సన్40 అయితే మన దగ్గర అవైలబుల్ లో ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా వాడొచ్చు. ఇంకొంతమంది ఒక అపోహలో ఉంటారండి, ఏంటి అనేసి అంటే మేము ఇంట్లోనే ఉంటామండి, మాకు సన్40 కానీ సన్ స్క్రీన్లు కానీ అవసరం లేదు అంటారు. బట్ ప్రతి ఒక్కరికి నేను లేడీస్ కి చెప్పేది ఒక్కటే, మీరు వంట చేసేటప్పుడు అక్కడి నుంచి వచ్చే ఆవుర్లు ఆ పొగల నుంచి కూడా యూవీబీ రేసెస్ అయితే రిలీజ్ అవుతాయండి. ఆ రేసెస్ కూడా మన ఫేస్ ని డ్యామేజ్ చేస్తాయి. సో ఇంట్లో ఉన్న లేడీ కూడా సన్ స్క్రీన్ యూజ్ చేయాల్సిందే. సో మన దగ్గర సన్ స్క్రీన్ ఉంది, ఈ సమ్మర్ అంతా కూడా హ్యాపీగా మనం సర్వైవర్ అయిపోవడానికి మన దగ్గర మంచి సన్ స్క్రీన్ ఉంది, మంచి మాయిశ్చరైజర్లు ఉన్నాయి, హ్యాపీగా మనం అవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి నెక్స్ట్ టర్మ్ ఏంటి అనేసి అంటే 1:6 అండి. మన సైడ్ వాల్యూమ్ ప్రాబ్లం లేకుండా 100% మనల్ని అయితే బయటికి హ్యాపీగా సైడ్ వాల్యూమ్ ప్రాబ్లం లేకుండా మనం క్వాలిఫై అయ్యేలాగా ఉండాలి అనేసి అంటే ఖచ్చితంగా 1:6 అయితే చెయ్యాలండి. మనందరికీ తెలుసు, మనతో పాటు ఒక 6గురిని 30 or 60 or 100 పీవీ చేయించడమే 1:6. నేనైతే 100 అని ఎవరికి చెప్పను, 100 అనేది వాళ్ళకి నేను బెనిఫిట్స్ తీసుకుంటారు, 60 అనేది కూడా నేను ఎవరికి చెప్పను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాంజ్ డైరెక్టర్ అండి, మన అందరికీ తెలుసు. మనం బ్రాంజ్ అంటే అమౌంట్ తీసుకోవాలి అనేసి అనుకుంటే మనం ఒక పార్ట్నర్షిప్ అనేసి అంటే ఖచ్చితంగా మనం బ్రాంజ్ లెవెల్ కి వెళ్ళాలి. బ్రాంజ్ అవ్వాలి అనేసి అంటే అందరికీ తెలుసు 5500 పాయింట్స్ రీచ్ అయ్యి అదే మంత్ లో ఒక 2000 ఒక పాయింట్ చేసుకున్నట్లయితే బ్రాంజ్ డైరెక్టర్ అంటారండి. 2001 అనేది నేను ఎప్పుడు కూడా ప్రమోట్ చేయను. 2600 విత్ టీబీబీతో చేస్తే ఖచ్చితంగా వాళ్ళ ఇన్కమ్ వచ్చేసి 10,000 ప్లస్ అయితే ఉంటదండి. అలా చెయ్యాలి అనుకుంటే 15 to 16 మెంబర్స్ ని 30 అంటే 1:6 చేయించండి. 1:6 అంటే 15 to 16 అంటున్నారు కదండి, 30 పీవీతో 1600 పాయింట్స్ వచ్చేస్తాయి అనేసి అంటే 2600 పాయింట్స్ రావడం కాదండి. 1:6 చేసిన వాళ్ళని ఒక 15 to 16 మెంబర్స్ ని కానీ మనం పట్టుకున్నట్లయితే 100 ఈజీగా అప్రోచ్ అయిపోతారు. అది కూడా 100 పీవీ నేను చెప్పను. 1:6 ఒకరు కానీ చేసినట్లయితే మనకి 180 పాయింట్స్ వస్తాయండి. 180 ఇంటూ మనం 15 to 16 వేసుకున్నట్లయితే మనం 100 డైరెక్టర్ అయితే అయిపోతాము. హ్యాపీగా మన చెక్ వచ్చేసి 10,000 ఉంటది. ఈజీ వే అండి ఇది. జస్ట్ 1:6 చేసే వాళ్ళు 15 to 16 ఆర్ 20 మెంబర్స్ మనం గ్యాదర్ చేసుకున్నట్లయితే ఒక్కొక్కరితో 1000 రూపీస్ పర్చేజ్ అంతే. 2000, 3000, 5000 ఇలా ఏమీ అవసరం లేదు. జస్ట్ మనతో పాటు మనం ఎలాగో 100 పీవీ చేసుకుంటే మనతో పాటు ఒక 6 మెంబర్స్ 1000 రూపీస్ వర్త్ ప్రొడక్ట్ యూజ్ చేసుకొని, ఎలాగో 1000 రూపీస్ ప్రొడక్ట్ అంటే వాళ్ళకి పెద్ద కష్టం అనిపించదు ఇప్పుడున్న దానిలో. అలా చేపించినట్లయితే ఖచ్చితంగా మన బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్ అయితే హ్యాపీగా అచీవ్ అయిపోతామండి. వాల్యూమ్ ప్రాబ్లమ్ ని కూడా క్లియర్ చేసుకోవాలంటే సైడ్ వాల్యూమ్ నుంచి మనం 1:6 ని ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఒకే ఒక లైన్ నుంచి మనకి ఎల్ఓబి రావాలి అనేసి అంటే ఖచ్చితంగా మెంబర్స్ ని కానీ 20 to 25 మెంబర్స్ మనము 1:6 మనం సపోర్ట్ చేసి చేయించుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు 6000 పాయింట్లతోటి మనం ఎల్ఓబి తీసుకుంటామండి. అప్పుడు మన 20,000 ప్లస్ ఇన్కమ్ అయితే పక్కాగా ఉంటది 100%. అందరూ అంటారు 3000 ఎవరు కొనుక్కోవట్లేదండి అంటే 3000 కొనుక్కోవాల్సిన అవసరం లేదండి. వాళ్ళు కొనుక్కున్నది 1000 రూపీస్ అయినా సరే సరిపోతుంది. మనం అలా ప్లాన్ చేసుకున్నట్లయితే 100% మనకి సైడ్ వాల్యూమ్ ప్రాబ్లం అయితే ఉండదు. సో 1:6 ఒక 1,00,000 మందితో చేయాలి అనే మహాయజ్ఞం అయితే పివి లక్ష్మీ మ్యామ్ అయితే కూడా మన అందరికీ కూడా పరిచయం చేశారు. ఖచ్చితంగా 1,00,000 మందిలో నాతో పాటు నేను ఒక 1,00,000 మందిని అయితే 1:6 లో పార్టిసిపేట్ చేయించాలనేసి అయితే నేను నా ఎఫర్ట్ పూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా నా టీం నుంచి నేను 1:6 అయితే సపోర్ట్ చేస్తున్నాను.
నాతో పాటు నా లైఫ్ లైన్స్ కూడా చాలా మంది చేస్తున్నారు. అండ్ దాన్ని ప్రమోట్ చేయడం కోసం మంచి మంచి గిఫ్ట్స్ కూడా మనకి మేడం ఇంత మంచి మనకి ముందుకు వెళ్ళడానికి ఇంత మంచి ఆపర్చునిటీస్ మనకి కంపెనీతో పాటు మన అప్లైనర్స్ కూడా ఇస్తున్నప్పుడు మనం వెస్టేజ్ లో మనం సక్సెస్ అవడం ఎంతసేపు అండి, హ్యాపీగా సక్సెస్ అవ్వచ్చు. అండ్ ఇప్పటి వరకు నా సెషన్ అయితే ఏం చెప్పాను ఏంటి అనేది అయితే పక్కన పెడితే ఇంత టైము నా కోసం ఇంత టైం ఉండి ఇప్పటికి 9:30 నేను తీసుకున్నాను. 9:30 వరకు కూడా జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. 260 మెంబర్స్ ఇప్పటికీ కూడా ఉండి వెయిట్ చేసి వింటున్నారు అనేసి అంటే ఖచ్చితంగా నా సెషన్ అయితే నచ్చింది. మోటివేషన్ అని అయితే నేను ఎవరికి అన్నండి, కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఒక మంచి ప్లాట్ఫామ్ కోసం ఖచ్చితంగా అందరూ కూడా ఖచ్చితంగా మనం అందరికీ అవేర్నెస్ ఇవ్వాలి. అందరూ వెస్టేజ్ లోకి వచ్చి బిజినెస్ చేయాలని నేనైతే అన్ను, కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ ని షార్ట్ అవుట్ చేసుకోవడానికి మంచి ఆపర్చునిటీ ఇలాంటి ప్లాట్ఫామ్. అలాంటి వాళ్ళతో మనం ఒక మంచి బిజినెస్ చేస్తూ మనం మన హ్యాపీగా మంచి రిలేషన్ లో మన డౌన్లైన్స్ అండ్ అప్లైన్స్ తో ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం ఏదైతే అనుకుంటామో ఆ గోల్ ని 100% మనం రీచ్ అవ్వగలుగుతాము. సో ఇది వచ్చేసి 2024 స్టిల్ జూలై 6 నా బర్త్డే అండి. సో నా బర్త్డే కల్లా నేను 50,000 ప్లస్ ఇన్కమ్ తీసుకుంటూ నా లైఫ్ లైన్స్ కి ఖచ్చితంగా 25,000 ప్లస్ అయితే ఇన్కమ్ ఇప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా వాళ్ళ చేయి నేనైతే వదలనండి. వాళ్ళు పెట్టే ఎఫర్ట్ 90% ఉన్నా, నేను పెట్టే ఎఫర్ట్ 10% ఉన్నా సరే, నేను ఏదో ఒక రోజు వాళ్ళ కోసం నేను ఎఫర్ట్ 90% పెట్టి వాళ్ళు 10% పెట్టినా నేను హ్యాపీగా వాళ్ళు చేయి పట్టుకొని నేను 100% వాళ్ళనైతే ముందుకు నడిపించడానికి నేనైతే రెడీగా ఉన్నానండి. నా టీం నుంచి అందరూ కూడా రెడీగా ఉన్నారు. అండ్ నా లైఫ్ లైన్స్ అందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను నమ్మి వెస్టేజ్ చేస్తున్నారని నేను అన్ను, బట్ గా ఉన్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో తెలియదు, కానీ మీలాంటి లైఫ్ లైన్స్ నాకు దొరికినందుకు నేను దేవుడికి ఎప్పుడు కూడా కృతజ్ఞత చెప్పుకుంటూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ లైఫ్ లైన్స్. అండ్ ఆపర్చునిటీ ఇచ్చిన హరీష్ మాకేష్ సార్ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రోజు నాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ వచ్చి నాకంటూ ఒక నేమ్ వచ్చింది అంటే బికాస్ ఆఫ్ వెస్టేజ్ తో పాటు హరీష్ మాకేష్ సార్ కూడా ఒక బ్రదర్ గా ఒక అన్ని ఇంకా ఎలా అంటే ఒక లెక్చరర్ గా ఒక లీడర్ గా అన్ని వేలో కూడా మమ్మల్ని ముందుకు నడిపిస్తూ 100% మా చెయ్యి పట్టుకొని మీరు నడవండి కదండి మేము నడిపిస్తాము. చాలా మంది చెప్తూ ఉంటారండి, ఆయన్ని నేను ఇన్సల్టింగ్ గా ఎప్పుడు కూడా చెప్పను, చాలా ప్రౌడ్ గా చెప్తున్నాను ఈ రోజు కూడా. చాలా మంది అంటారు లేడీస్ టీం ఉంది మీకు, నేను ఫేస్ చేసినప్పుడు అనుకున్నానండి లేడీస్ టీం ఉంది, అందరూ లేడీసే ఉన్నారు, ఏం చేస్తారు లేడీస్ అనేసి. బట్ లేడీసే నించోబెడతారండి ఆయన్ని, ఖచ్చితంగా పెద్ద స్టేజ్ మీద నించోబెట్టేసే లేడీసే కదండి. ఇప్పుడు అందరూ జూమ్ కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరు లేడీసే కదా. లేడీస్ అనుకుంటే ఏదైనా చేయగలరు. ఖచ్చితంగా మనం ఏదైతే సాధించాలి అనుకుంటున్నామో అది అందించేది ఒక జెంట్ కాదండి, లేడీనే సాధించగలరు. అంత మంచి గట్ పవర్స్ ఉన్నాయి లేడీస్ లోని. సో మేమందరం ఇంత సేఫ్ గా ఇంత బాగా వెస్ట్ ఖచ్చితంగా మా మెంటర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ మాకేష్ సార్. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. మేము కూడా మీరు చెప్పినట్టు మీ అడుగు జాడల్లోనే నడుస్తామనేసి నేనైతే ఈ రోజు మన లైఫ్ లైన్స్ అందరి ముందు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి కూడా ఒక్క విషయం చెప్పాలండి అందరికీ కూడా, డ్రీమ్ రాయండి. ఖచ్చితంగా డ్రీమ్ రాస్తే 100% మీరు ఏదైతే అనుకుంటున్నారో 100% రియల్ అవుతుందండి. అందరూ అనుకుంటారు నేచర్ కి చెప్పండి, లక్ష్మీ మేడం ఏంటి ఎర్లీ మార్నింగ్ చెప్పి ఇది చెప్తున్నారు అనేసి, కానీ కాదు. 100% మీరు ఏది అవ్వాలి అనుకుంటున్నారు, ఎన్ని పాయింట్స్ రావాలి అని ఖచ్చితంగా డ్రీమ్ రాయండి. ఆ డ్రీమ్ నెక్స్ట్ 10th వచ్చేసరికి మీరు చూసుకోండి. ఆ డ్రీమ్ ఖచ్చితంగా మనం ఏదైతే అనుకున్నామో అది 100% అది నిజమై ఉంటదండి. మనము చాలా మంది అంటారు నేచర్ కి చెప్తే అది అయిపోతుంది అని, అంటే ఖచ్చితంగా అవుతుందండి. ఒక్కసారి థింక్ చేయండి 1 minute. ఒక పెద్ద మ్యారేజ్ ఫంక్షన్ గ్రాండ్ గా మొత్తం డెకరేషన్ అంతా ఏర్పాటు చేసుకున్నారు, మంచి భోజనాలు మంచి స్పెషల్స్ ఉన్నాయి. బట్ భోజనాలు ఇలా స్టార్ట్ అయ్యాయి, పెద్ద వర్షం వస్తుంది, గాలి వర్షం వస్తుంది. ఇంకా ఆ టైంలో అక్కడ ఉన్న వాళ్ళు కానీ పెళ్లి కూతురు తారీఖు వాళ్ళు కానీ పెళ్లి కొడుకు తారీఖు వాళ్ళు కానీ ఒక్కటే కోరుకుంటారు, దేవుడా ఇంతసేపు వర్షం లేదు, ఇప్పుడే వర్షం పడుతుంది, తృప్తిగా తిని వెళ్ళిపోతారు కదా అని థింక్ చేస్తారు.
ఖచ్చితంగా ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆ టైంలో ఎన్నిసార్లు వర్షం ఆగలేదండి. ఒకసారి థింక్ చేయండి. ఒక్కొక్కసారి మనం నేచర్ అప్పుడు ఏంటంటే మన మాటలు దేవుడు విన్నాడు అన్న ఫీల్ వస్తది. ఒక్కోసారి ఎక్కువ ఉక్కబెడతా ఉంటే గాలేస్తే బావుంటది అన్న ఆ టైంలో మనకు అనిపిస్తది. నా మాటలు దేవుడు వింటున్నాడా అన్న ఫీల్ వస్తది కదా! ఖచ్చితంగా నేచర్ వింటదండి. మనుషుల వల్ల కానిది కొన్ని ఆ యూనివర్స్ జరుగుతది. ఖచ్చితంగా మనం ప్రతి దాన్ని కూడా నమ్మి మనం ముందుకు వెళ్ళాలి. నేనైతే మనస, వాచ, కర్మణ కూడా నేను వెస్టీజ్‌కి అయితే అంకితం చేస్తున్నానండి. ఖచ్చితంగా ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా ఈ రోజు చెప్పాను కదా! నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్ అందరూ కూడాన గవర్నమెంట్ జాబ్స్ కోసం చూసి ఉన్న తలను కూడా ఊడగట్టుకొని ఉంటున్నారు. కానీ ఈ రోజు నా ఇన్‌కమ్ వచ్చేసి ఈ బ్లేజర్ యేసుకుంటానని అయితే నేను 100% అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు అనేసంటే నేను లా చదవాలి అనుకున్నాను. ఎందుకు చదవాలి అనుకున్నానంటే నాకు ఈ బ్లాక్ కోట్ అంటే చాలా ఇష్టం. ఇది వేసుకోవాలి. ఒక జడ్జ్‌మెంట్ ఇవ్వాలి అంత ఫీల్‌లో ఉండేదాన్ని. కానీ అది నాకు అవ్వలేదు. కానీ నేచర్ అంటది కదా! నేను ఏదైతే అనుకున్నానో బ్లాక్ కోట్ యేసుకోవాలి అనేసి. ఖచ్చితంగా నేను బ్లాక్ కోట్ అయితే యేసుకున్నాను. మన అందరికీ తెలుసు మన వైట్ అండ్ యూనిఫార్మ్ కాబట్టి సో లాయర్‌కి కూడా అదే ఉంటది. అంత మంచి ప్లాట్‌ఫార్మ్‌లో నేను ఈ రోజు నించొని ఉన్నాను. ఖచ్చితంగా 2025 ఇయర్ ఎండింగ్ కల్లా నేను 1,00,000తో మీ అందరి ముందుకి ఇప్పుడు ఉన్న రమ్యారెడ్డి ఖచ్చితంగా ఒక యూత్ ఐకాన్‌లా మీ అందరి ముందు కనిపిస్తది. కనిపించాలనేసి ఈ జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాకు బ్లెస్సింగ్స్ ఇస్తారని నేనైతే మనస్ఫూర్తిగా డ్రీమ్ కోసం అయితే ఖచ్చితంగా థింక్ చేయండి. వన్స్ ఒక్కసారి ఆలోచించండి. డ్రీమ్ రాస్తే ఖచ్చితంగా అన్నీ మనం ఏదైతే అనుకుంటామో అదైతే 100% అవుతది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగెటివ్‌ని పక్కన పెట్టండి. పాజిటివ్‌ని రిసీవ్ చేసుకోండి. ఎవరో ఒకరు నెగెటివ్‌గా ఒక 10 మందికి మనం సప్లిమెంట్స్ ఇస్తే ఒక్కరు నెగెటివ్‌గా మాట్లాడారని చెప్పేసి మనం స్కిప్ ఆన్ అయిపోవడం అయితే అది కరెక్ట్ పద్ధతి అయితే మీరు ఎప్పుడైతే నెగెటివ్స్‌ని ఫేస్ చేస్తారో ఖచ్చితంగా 100% మీకైతే పాజిటివ్ అయితే ఎదురవుతదండి. నేను స్టిల్ మొన్న రీసెంట్‌లీ ఒక తామర పేషెంట్‌కి అయితే ఇచ్చానండి. ఒక 4 మంత్స్ వాడండి. ఇవి తామర సభవరం దగ్గర వంగలేని ఒక మేడం ద్వారా మనకి వచ్చారు. ఆ మేడం భయపడ్డారండి. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ మేడం చాలా భయమేస్తుంది. ఊర్లోనే ఉన్నాను ఇచ్చాను. రిజల్ట్ రావడం పక్కన పెడితే ఏమీ తగ్గదు. సో నేనొక్కటే అన్నాను. లక్ష్మి మేడం ఎర్లీ మార్నింగ్ 5:00కి జూమ్ పెడుతున్నారు. ఎర్లీ మార్నింగ్ పెట్టేటప్పుడు ఒకటే చెప్తున్నారు. పాజిటివ్ మైండ్‌గా ఆలోచించండి. నెగెటివ్‌ని పక్కన పెట్టండి అన్నారు. మరి నువ్వే పాజిటివ్‌గా థింక్ చేసుంటే ఆ అమ్మాయికి ఇంకా మంచి రిజల్ట్ వచ్చేది కదా! అనేసంటే, ఆ అమ్మాయి ఒక్కటే అన్నది, లేదు మేడం ఓకే. నేను ఈ రోజు నుంచి నేను పాజిటివ్‌గా ఆలోచిస్తాను అనేసి అయితే అయిందండి. రీసెంట్‌లీ నాకు తనే కాల్ చేసి చెప్పింది. మేడం ఏదైతే మనం ఇచ్చామో వాళ్ళకి 100% క్యూర్ అయింది. వాళ్ళ ద్వారా ఈ రోజు మనకి ఇంకొకరు వచ్చారు మేడం. వాళ్ళకి కూడా ఇదే ప్రాబ్లమ్‌తో ఉన్నారంట అన్నారు. ఎంత హ్యాపీగా ఉంటదంటే కూడా తను పాజిటివ్‌గా థింక్ చేసింది కాబట్టి ఇదంతా కూడా నిజమయింది. ఒకవేళ తను నెగెటివ్‌గా థింక్ చేసి ఉంటే 100% అది నెగెటివే అయ్యేది. తను పాజిటివ్ అది తగ్గినా తన మైండ్‌లోని తగ్గలేదన్న ఫీల్ అలాంటిది సో వెస్టేజ్ ప్రొడక్ట్స్‌నయితే నేను 100% నమ్మాను. వెస్టేజ్ మేనేజ్‌మెంట్‌ని నమ్మాను. ఖచ్చితంగా నేను ఒక యూత్ ఐకాన్ అయ్యి ఒక మంచి ఒక ప్లేస్‌లో ఉండాలనేసి మీ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా నాకు థాంక్ యూ సో మచ్ పివి లక్ష్మి మ్యామ్ అండ్ విజయ మ్యామ్ నాకింత మంచి ఆపర్చునిటీ ఇచ్చి నాకింత టైమ్ ఇచ్చినందుకు కూడా థాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా ఈ టైంని నేను యుటిలైజ్ చేసుకున్నాను అని కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ అమ్మా. థాంక్ యూ. ఓవర్ టు యూ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు థాంక్ యూ మా. థాంక్ యూ. ఓకే అమ్మా. అయితే చాలా 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 ఎక్సలెంట్ ఉంది. కానీ ఒక్క విషయం గుర్తొస్తుంది. ఏంటంటే ఒక మూవీలోని ఒక సినీ యాక్టర్ శ్రీలక్ష్మి ఉంటారు. ఆవిడకి ఏంటంటే ఒకసారి వాయిస్ వస్తే చిన్నప్పటి నుంచి జరిగిన విషయాలన్నీ ఆవిడ చెప్పేస్తారనమాట. అలా స్టేజ్‌లో అంటే ఎమోషనల్ ఫీల్ అలా ఉంటది మేడం. ఖచ్చితంగా అదే ఎలా అంటే చెప్తున్నా. నాకు అంటే హ్యాపీ అండ్ సాడ్ టీయర్స్ కూడా వచ్చి చాలా మంది చూసుంటారు. అసలు నాకు ఏడుపొచ్చేస్తుంది. ఏం లేదు. నిజంగా చెప్తున్నాను. అంటే సరదాగా చెప్పాను జోక్ కానీ నిజంగా మిమ్మల్ని యూత్ మన పుష్పరాజ్ మేడం గాని, మిమ్మల్ని గాని, శివరాణి మేడంని, దేవిశ్రీని ఇంకా ఉన్నారు. యూత్ చాలా మంది ఉన్నారు. అందరికీ కూడా మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకోవాలమ్మా. ఎందుకంటే జీవితంలో చిన్న ఎక్స్‌పీరియన్స్ అయినా ఎంత మా మనసుకి ఎంత హార్ట్‌కి తీసుకున్నారంటే
నేను ఎలా అయినా గెలవాలి, నేను ఎలా అయినా ప్రూవ్ చేసుకోవాలి. ఒక కార్ ఓపెన్ చేయడం అంటే అంత ఈజీ కాదు, మీరు ఒక కార్ డ్రీమ్ పెట్టుకోవడం అంటే అంత ఈజీ కాదు. అంటే ఒక జీవితకాలం సరిపడే పెద్దవాళ్ళు కొనుక్కోవాల్సిన కారు నిన్న కాక మొన్న మీరు ఒక 20 years రాగానే కొనేస్తున్నారు. ఇప్పుడు దేవి మేడం అనగా మీరు అనగా మీ డ్రీమ్స్ పెట్టుకుంటే నిజంగా మిమ్మల్ని చూసి నేను చాలా చాలా ఇన్స్పైర్ అవుతున్నాను. ఎక్సలెంట్ అమ్మా. ఎందుకంటే నువ్వు ఎంత నెగిటివ్ నాకు బాగా తెలుసు. వెస్టీజ్ కి ఎగ్జాక్ట్లీ మ్యామ్, ఎందుకంటే మీరు కూడా వచ్చి చాలా సార్లు చెప్పినా కూడా నేను తీసుకోలేదు. సో అది ఎస్. కానీ ఈ రోజు మేము మోటివేషన్ స్పీచ్ ప్రతి ఒక్క లేడీస్ ఎందుకు చేయకూడదని ఎంత గట్స్ గా చెప్పారు కదా. డెఫినెట్ గా షూర్ మీ సెషన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. మన చోడవరంలో అయిన ఈవెంట్ 150 members ఈవెంట్ కి ఒక చీఫ్ గెస్ట్ గా వెళ్ళిన లేడీ అండి. ఈమె చాలా ఎక్సలెంట్ గా స్పీచ్ ఇవ్వడం జరిగింది. అంటే ఒకటి మై డియర్ ఫ్రెండ్స్, కాన్ఫిడెంట్ గా ఉంటే ఖచ్చితంగా సర్వం అంటే యూనివర్స్ హెల్ప్ చేస్తుంది. 100% మనం ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదు కాబట్టి కాన్ఫిడెంట్ గా ఉందాము. మీరు చూసారు కదా, ఇది ఈ సెషన్ 37,000 అంటే నాట్ ఈజీ. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ శాలరీ అమ్మాయి తీసుకుంటున్నారు కాబట్టి ఈ రోజు సెషన్ లో మీరు ఖచ్చితంగా మీ తాలూకా వాయిస్ అనేది రేస్ చేయండి, డెసిషన్ తీసుకోండి. 100% అమ్మాయి సెషన్ అయితే మీరు అందరూ బ్లెస్సింగ్ ఇవ్వండి. ప్రతి ఒక్క యూత్ కూడా డెసిషన్ తీసుకోవాలి. సో అట్ ద సేమ్ టైం చిన్న ఇన్ఫర్మేషన్ అండి మీ అందరికి కూడా, లేడీస్ ఈవెంట్స్ అనేది మనం పెట్టాలి అనుకుంటున్నాం. ప్రతి ఏరియాలో కూడా 1:6 చేసే వాళ్ళు కాదండి ఇప్పుడు నాకు కావాల్సింది, చేయించే లీడర్స్ కావాలి. ఇప్పుడు చేసేసి మీరు ఒక మంత్ లోపు మీరు పిక్ పెట్టడం అది కాకుండా చేసే లీడర్స్ గట్స్ అంటే నేను చేయించగలను, ఖచ్చితంగా నేను చేయిస్తాను లీడర్స్ కోసం ఇప్పుడు మనం స్టార్ట్ చేసాము ఈవెంట్స్. 24th అండి వైజాగ్ లో ఇన్విటేషన్ ఈరోజు పెడతాను. ఒక గ్రేట్ లీడర్, ఫస్ట్ ఇద్దరు గ్రేట్ లీడర్స్ అండి. ఫస్ట్ క్రౌన్ డైరెక్టర్ విజయ సూర్య మేడం, అద్భుతమైన సిఎన్టీ. ఇంకా మేడం సిఎన్టీ చెప్తే ఎవరైనా అవ్వాల్సిందే, ఎందుకంటే న్యూ పీపుల్ కి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మేడం సిఎన్టీ పెట్టడం జరుగుతుంది. అలాగే ఇండివిజువల్ గా వర్క్ చేస్తే లైఫ్ లో ఏదైనా సాధించవచ్చు అని చెప్పి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ వైఫ్ వీరిద్దరు అండి. సారీ అండి నాకు కాల్స్ వచ్చేసిన. ఇంట్లో ఫ్రీగా ఉన్నా కూడా వాళ్ళకి గడిచిపోతుంది, కానీ అలా కాదు. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని ఒక అద్భుతమైన లేడీస్ అండి అపర్ణ మేడం, కొత్త వలస నుంచి అపర్ణ మేడం స్టార్ డైరెక్టర్. అలాగే క్రౌన్ డైరెక్టర్ విజయ మేడం తో 24th ఈవెంట్ 10 o'clock నుంచి ఒక 1:30 వరకు ఈవెంట్ జరుగుతుందండి. ఈవెన్ లంచ్ అయితే లేదు, కానీ 50 రూపీస్ ఎంట్రీ పాస్ అనేది పెట్టడం జరిగింది. చాలా మందికి డౌట్ రావచ్చు 50 రూపీస్ మేడం ఎందుకు పెట్టారు అంటే, అది కొంచెం స్నాక్స్ కోసం పెట్టడం జరిగింది. ఫ్రీ ఈవెంట్ కి వాల్యూ ఉండదండి, సబ్జెక్ట్ ఫ్రీగా రాదు. అక్కడికి వచ్చి లీడర్స్ మీరు సబ్జెక్ట్ తీసుకోవాలంటే సబ్జెక్ట్ ఫ్రీగా రాదు, ఫ్రీ ఈవెంట్ కి వాల్యూ ఉండదు. ఈ ఈవెంట్ ఎంత అద్భుతంగా జరుగుతుందంటే సిఎన్టీ ప్రాపర్ 1:6 ఇండివిజువల్ లీడర్. అసలు మీరు వింటే ఖచ్చితంగా ప్రతి మంత్ మీరు ఖచ్చితంగా 20-30 members ని ఎంటర్ మీ టీమ్ తీసుకొస్తారు, గ్యారంటీ నాది. అంత అద్భుతంగా ఉంటుంది ఈవెంట్ కి. మీ టీం ఎవరైనా ప్రమోట్ చేసుకోండి. 100 members ఎవరైతే క్లోజ్ అయిపోతారో ఖచ్చితంగా మేము క్లోజ్ చేసి 100 members కన్నా ఒక్కరిని కూడా ఎక్స్ట్రా తీసుకోవడం జరగదు. మీ టీం లీడర్స్ కి మీ టికెట్లు ఎన్ని కావాలో మీరు బుక్ చేసుకోండి. సో అలాగే ఈ రోజు ఈవెంట్ మీద మన రమ్యారెడ్డి మేడం ఈ రోజు ఈవెంట్ మీద ఖచ్చితంగా మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఎందుకంటే ఎక్సలెంట్, చాలా అద్భుతంగా చెప్పారు అమ్మాయి. డెఫినెట్ గా 1,00,000 అయితే తీసేస్తారు. చిన్న అనౌన్స్మెంట్ మేడం, చెప్పమ్మా. లీడర్స్ ఇక్కడ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటి అనేసి అంటే, నాకు ఫస్ట్ ప్లాట్ఫామ్ అదే వచ్చింది వెస్టీజ్ ఒక 100 మందిలో ఒక వేయాలి, కానీ ఇంకొంచెం పై స్టెప్ వెళ్ళడానికి అయితే నాకు ఇంకో ఆపర్చునిటీ వచ్చింది మేడం. అది నేను తునిలో జరుగుతున్న 1 day వర్క్ షాప్ కి నేను ఒక 1/2 an hour సెషన్ కి అయితే నన్ను ఇన్వైట్ చేస్తున్నారు దొరబాబు సార్. వెరీ గుడ్, సో 24th, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. 24th నేను అక్కడ తునిలో ఒక 1/2 an hour మేడం యూత్ కి మాట్లాడడానికి స్పెషల్లీ ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తుని టీం నుంచి ఎవరైనా ఉన్నట్లే మీరు టీం అయితే ప్రమోట్ చేయండి. 100% వాళ్ళు మంచి లీడర్ అవుతారండి ఖచ్చితంగా. ఇంకో రమ్యారెడ్డిలా అవుతారు. ఎవరైనా సరే ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు బ్లెస్ కి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సూపర్ అమ్మా, సూపర్, ఆల్ ది బెస్ట్. అయితే మరి మామూలుగా ఉండదు ఇంకా. మరి చూసారు, ఇక్కడ ఒక ఈవెంట్, అక్కడ ఒక ఈవెంట్, ఇక్కడ కొంతమంది టీం, అక్కడ కొంతమంది టీం. లేడీస్ అంటే ఇలానే ఉంటారండి. ది బెస్ట్ అమ్మా, కంగ్రాచులేషన్స్. ఒక్కొక్కరికి ఫీడ్బ్యాక్ తీసుకుందామమ్మా. మేడం, విజయ కుమారి మేడం, ఓవర్ టు యు మేడం. ఒకసారి
మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ. సూపర్ మా సూపర్ ఎక్సలెంట్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ మా, థ్యాంక్ యూ. మేము ప్లానింగ్స్ అక్కడ డిఎల్సిపి లో ప్లానింగ్స్ చెప్తుంటే ఏంటా వెస్టేజ్ పిచ్చోళ్ళు వచ్చారు అన్నట్టు చూసే రమ్యనే ఇలా మాట్లాడుతున్నా, నిజంగా ఎంత ఆశ్చర్యం అవుతుందంటే ఎక్సలెంట్ సెషన్ అమ్మా, సూపర్. ప్రతి యూత్ కి కూడా ఇన్స్పిరేషన్ అన్నమాట. అలాగే మీరు ఇచ్చే ప్రొడక్ట్ రిజల్ట్స్ గానీ, మీరు చెప్పే మాటలు చాలా 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 ప్రతి ఒక్కరికి ఇక్కడ యూత్ అనే కాదు, అందరూ ఇన్స్పైరింగ్ గా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఏదైనా సరే ప్రతి ఇంచ్ టు ఇంచ్ ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పైరింగ్ గా తీసుకొని ముందుకు వెళ్ళండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ మ్యామ్, ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే so much, ma. డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకున్నా. థ్యాంక్ యూ మా, సో థ్యాంక్ యూ మచ్. సో మచ్. మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఒక కార్ వేసుకొని నా స్టోర్ కి రావాలని ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మా. డెఫినెట్లీ థ్యాంక్ యూ మేడం విజయ మేడం ఫీడ్బ్యాక్ కోరా మేడం మిగతా వాళ్ళకి ఇప్పుడే ఓకే లీడర్స్, మరి మనకి టైం కూడా అవుతుంది స్వీట్ అండ్ షార్ట్ గా. కానీ ఈ రోజు సెషన్ ఎలా ఉందంటే ఫైరింగ్ గా ఉంది. సో మీ మాట కూడా అలానే ఉండాలి. ఓకేనా? అమ్మాజీ గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం అమ్మాజీ గారు. ఓకే. ఈశ్వరి గారు. అన్మ్యూట్ అవుతుందా అవుతుంది మేడం, మీరు చూడండి. మేడం? ఈశ్వరి మేడం అన్మ్యూట్ చేసుకున్నారు, మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. మేడం ఫస్ట్ టైం నేను మాట్లాడుతున్నా, ఇప్పుడు వచ్చి ఎక్కడ నేను మాట్లాడలేదు. భయం లోపల, ఏం మాట్లాడాలి ఏంటో తెలియక భయం. కాకపోతే నా గోల్ ఒకటే, నేను అంటూ ఏదో సాధించాలి. నేను నాకు చదువు లేదు మేడం, నాకు అస్సలు చదువు లేదు. మాట్లాడేస్తాం కానీ చదువు అయితే లేదు. ఎలా చెయ్యాలి ఏంటి భయం భయం. కానీ ఇప్పుడు ఆ భయం కూడా పోయింది. సంక్రాంతి కల్లా నా ఇంటి ముందు కారు ఉండాలి. నిన్న ఈశ్వర్ సార్ చెప్పారు ఎక్కడ మన రాజమండ్రిలో ప్రతి ఒక్క ఇంటి ముందు కారు ఉండాలి. ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలి. మనం ఎక్కడి నుండి వచ్చాం, మనం ఏం చేసామని అది ముందు ఉండాలి. నాకైతే అది ఉంది గోల్. నాకు ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళకంటూ మంచి ఫ్యూచర్ ఉండాలి. నాకు విశాఖపట్నంలో అంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి. అదే నాకు కోరిక. థ్యాంక్ యూ మేడం. మీ విష్ యొక్క ఒపీనియన్ ఈరోజు సెషన్ మీద, అలాగే 1:6 ఎంతమందితో చేయిస్తారు? ఈ రోజు సెషన్ లో మీకు నచ్చిన కీ పాయింట్ చెప్పండి మేడం, ఎందుకంటే ఆ మేడం చాలా అద్భుతంగా చెప్పారు కదా, దానికోసం. ఇంత చిన్న వయసులో ఉంటూ ఆవిడ అంత గట్స్ గా చెప్తున్నారంటే ఆ మేడం చెప్పినప్పుడు మనం ఎందుకు చెప్పలేము? ప్రతి ఒక్కటి అన్నారు కదా, మీరు హెయిర్ కాకుండా ఇంట్లో హోమ్ ప్రొడక్ట్స్ కూడా ఇప్పించండి, వాళ్ళకి అప్పుడు అర్థమవుతుందని. నాకు అది బాగా కనెక్ట్ అయింది మేడం. ఎస్ మేడం. నాకు అది మాత్రం బాగా కనెక్ట్ అయింది. అవును చెయ్యాలి. మనం ఎప్పుడు హెల్త్ ప్రోడక్ట్ అది ఇది చెప్పకుండా ప్రతి ఒక్కటి చెప్పాలి. మన ప్రొడక్ట్స్ అమ్మునివే అని చెప్పాలి. సూపర్ థ్యాంక్ యూ మేడం, మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. జోగాడ లక్ష్మీ పార్వతి గారు అన్మ్యూట్ చేసుకోండి. మా రమ్య మీరు కూడా రెస్పాండ్ అవ్వండి. లక్ష్మీ పార్వతి మేడం అన్మ్యూట్ చేసుకోండి. మేడం షరీఫా గారు. ఓకే, ఇప్పుడు అన్మ్యూట్ అయింది. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మాట్లాడండి షరీఫా గారు, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. ఓకే మాట్లాడండి మేడం. షరీఫ్ మేడం. నేను ప్రెసెంట్ 12th లో ఉన్నా మ్యామ్, 12th పర్సెంటేజ్ లో. టుడే సెషన్ అయితే సూపర్ మేడం. నేనైతే చాలా మోటివేట్ అయ్యాను మేడం. ఇంత చిన్న ఏజ్ లో మీరు చేశారంటే మేము ఎందుకు చేయొద్దు, మేము ఎందుకు చేయలేము. నేనైతే చాలా కనెక్ట్ అయ్యాను మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డ్రీమ్ అయితే ఒక మంచి హౌస్ అచీవ్ కావాలని ఉన్నది మేడం. మీరు అన్నట్టు నేను కూడా చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను మేడం. బట్ నా చిల్డ్రన్ కి ఒక మంచి లైఫ్ ఇవ్వాలని నేను వెస్టీజ్ జాయిన్ చేశాను. ఇంకొక పాయింట్ నాకు చాలా కనెక్ట్ అయింది ఏంటిదంటే మేడం, వెస్టీజ్ లో ఏంటిదంటే 3 జనరేషన్ ఇన్కమ్ మేడం. నాతో పాటు 1:6 2 మెంబర్స్ తో చేపిస్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్త్.
సూపర్ మ్యామ్, ఆల్ ది బెస్ట్ మ్యామ్. ఖచ్చితంగా మీరు మంచి ఒపీనియన్ అయితే తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. మీరు అయితే ఇస్తారు, బెస్ట్ ఇస్తారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. లక్ష్మి థ్యాంక్ యూ. మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీ వాయిస్ రావట్లా మేడం. వెరీ గుడ్ మార్నింగ్. మ్యామ్ పార్వతి మ్యామ్, అలా పార్వతి మ్యామ్ మాట్లాడండి. మేడం, నేనైతే మాత్రం చాలా బాగా ఇష్టపడ్డాను మేడం ఈ మీటింగ్ అయితే. థ్యాంక్ యూ సో మచ్. చాలా సూపర్ మేడం, నిజంగాను. నేను మొన్నే జాయిన్ అయ్యాను మేడం. ఈ మీటింగ్స్ విన్న తర్వాత నాకు చాలా 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 వెస్టేజ్ మాత్రం కన్ఫర్మ్ గా వెస్టేజ్ లో ఉండాలి అని ఫిక్స్ అయ్యాను మేడం. ఖచ్చితంగా మేడం, మంచి డెసిషన్ మేడం. వెస్టేజ్ అయితే కన్ఫర్మ్ గా చేస్తాను మేడం. చాలా బాగా చెప్పారు మేడం. ఈ మీటింగ్ విన్న తర్వాత మొన్న పుష్పరాజ్ మేడం కూడా సూపర్ చెప్పారు. నెక్స్ట్ మీ మీటింగ్ కూడా చాలా ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం. భారతి మ్యామ్ అన్మ్యూట్ చేసుకోండి. పార్వతి గారు గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మా. వెయిట్ చేస్తున్నాను మేడం. బామ్ చపాక. చూడమ్మా. హలో మేడం. వినిపిస్తుందమ్మా, వాయిస్ వినిపిస్తుంది, మాట్లాడండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మై సెల్ఫ్ భారతి, చోడవరం నుంచి మాట్లాడుతున్నాను. మా మెంటర్ ఇప్పుడు మీటింగ్ చెప్పారు మేడం. అసలు మామూలుగా లేదు మేడం, ఎక్స్పెక్ట్ చేయలేదు మీటింగ్ ఇంత బాగుంటది. మేడం ఏంటి ఏం ప్రిపేర్ అవ్వలేదు అన్నారు, ఏం చెప్తారా ఏంటని వెయిట్ చేశాను మ్యామ్. అసలు స్టార్టింగ్ నుంచి ఏంటి అనేది చెప్పారు. అసలు ప్రొడక్ట్ కోసం చెప్పారు, లైఫ్ లైన్స్ కోసం చెప్పారు, అప్లైనర్స్ కోసం చెప్పారు. అంటే ఇది లేదు మీటింగ్ లో అని అయితే లేదు మేడం. నాకు ఎప్పుడు చెప్తూనే ఉంటారు, నేను ఏం చేయాలి మేడం ఏంటి అంటూ ఉంటే నాకు ఎలా అంటే ప్రతిసారి ఏం చేస్తే బిజినెస్ లో ముందుకెళ్తానో అని అడగడం, మీరు చెప్పడం, నేను చేసుకెళ్ళిపోవడం. సో అప్లైనర్ చేతిలో మనం చేపెడితే ఎలా ఉంటది అనేది నేనైతే నమ్మి నిజంగా మిమ్మల్ని, నేను మా పేరెంట్స్ ని ఎలా నమ్మి వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తాను. నేను మిమ్మల్ని కూడా సేమ్ అలానే ఒక సిస్టర్ గా కానీ ఒక పేరెంట్స్ లా నేనైతే నమ్మి ఓకే మ్యామ్ మీరు ఏం చెప్తే అదే చేస్తాను అన్నట్టుగానే నేను వెస్టేజ్ లో అయితే దిగాను. సో వెస్టేజ్ అయితే నేను ఇష్టం రాలేదు. నాలాంటి వాళ్ళకి నాకైతే చెప్తూనే ఉంటాను ఏం కావాలి. సో ఒక పేరు ఉండాలి. ఈ అమ్మాయి వల్ల అంటే వీళ్ళ పాప వల్ల నేను అంటే వీళ్ళ పాప వల్ల నాకు హెల్త్ క్లియర్ అయిందని, వీళ్ళ పాప వల్ల నాకు జాబ్ వచ్చింది, నేను ఇందులో ఒక 10 రూపాయలు తీసుకుంటున్నానని అలా చెప్పుకునే వాళ్ళు నాకు కావాలి. సో నేను వెస్టేజ్ అయితే ఒక ఫ్యామిలీలో ఒక పేరెంట్స్ ఎలా అయితే నాకు మా మమ్మీ డాడీ ఎలానో, మా సిస్టర్స్ ఎలానో వెస్టేజ్ అనేది కూడా నాకు ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది. సో మాత్రం చెప్పలేను, నాకు ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ వచ్చేస్తుందేమో నేను చెప్పడం స్టార్ట్ చేస్తాను. షూర్ గా మీకు ఇంకొక సెషన్ ఇస్తారు ఖచ్చితంగా. ఆ రోజు మీ ఫీడ్బ్యాక్ మీరు ఇంకా ఎక్కువ హాఫ్ అన్ అవర్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరి ఎవరు ఎలా ఎందుకు కనెక్ట్ అవుతారో తెలీదు. సో ఆ భగవంతుడు ప్రియాంక వల్ల మన ఇద్దరిని ఎందుకు కనెక్ట్ చేస్తారో తెలీదు. సో నేను ఎప్పుడు కూడా నా అప్లైనర్ అయినందుకు ప్రియాంకకి థ్యాంక్ యూ, నా మెంటర్ అయ్యి నా అప్లైనర్ మీరయ్యి నడిపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. నేనైతే మాత్రం 1:6 మెంబర్స్ అయితే చేపిద్దామని డిసిషన్ అయితే తీసుకున్నాను మ్యామ్. సూపర్ సూపర్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ మ్యామ్. నా డ్రీమ్ వచ్చి ఈ మంత్ 1500 PV తో 30+ ఇన్కమ్ తీసుకోవాలనుకుంటూ నా లైఫ్ లైన్స్ ఒక 2 or 3 5 మెంబర్స్ వరకు 10. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ మీటింగ్ అయితే సూపర్ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మేడం అన్మ్యూట్ చేసుకోండి. సాయి సుధా గారు. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. వైష్ణవి మేడం మీకు కూడా గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ నేనైతే మ్యామ్. గుడ్ మార్నింగ్.
పేరు సాయి సుధా. నేను విజయ మేడం టీం అండి. విజయ మేడం టీం అని చెప్పి గొప్పగా చెప్పుకోవచ్చు మేడం. ఎందుకంటే మేడం ఇంట్లోని మీరు చెప్పారు కదా, తల్లిదండ్రులు ఎలాగైతే చెప్పి నడిపిస్తారో అలాగా నడుస్తారు మన అప్లైనర్లని. అదైతే నిజం మేడం. మా విజయ మేడం చాలా బాగా చెప్తారు. నాకు ఏది ప్రాబ్లమ్ అంటే డౌట్ వచ్చినా నేను కాల్ చేస్తే వెంటనే రిసీవ్ చేసుకొని మాట్లాడతారు నాతోని. మీ సెక్షన్ అయితే మటుకు చాలా బాగా అయింది. నాకు ఒకటి కనెక్ట్ అయింది ఏంటంటే, మనము వెళ్ళి చెప్తే కనుక కస్టమర్లకి వాళ్ళు మేము అంత తీసుకోలేము, తక్కువ తీసుకుంటాము అని అంటే కనుక ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వదు. అది నాకు బాగా కనెక్ట్ అయింది. తీసుకుంటే మీరు సప్లిమెంట్స్ అన్నవి పూర్తిగా తీసుకుంటేనే మీకు క్లియర్ అవుతుంది అని చెప్పే ధైర్యం అయితే నాకు ఇప్పుడు వచ్చింది మేడం. ఎందుకంటే నాకు అలాగే వస్తున్నాయి. ఏంటంటే నేను వెళ్ళి చెప్తున్నాను, ఇంత అవుతుంది మేడం అంటే, మేము అంత తీసుకోలేమమ్మా, మేము అంత చేయలేమమ్మా అంటే ఏం చేయాలి అన్నది ఒక మైండ్ లోకి వస్తుంది. కానీ మీరు చెప్పేదైతే ఇప్పుడు బాగా కనెక్ట్ అయ్యాను నేను. నేనైతే మటుకు ఇంక ముందుకు వెళ్దామని, ఎవరు రానియండి, వచ్చినా రాకపోయినా నేను వెస్టీజ్ లో ఉండాలని నేనైతే దృఢంగా నిర్ణయించేసుకున్నాను. మంచి ఫ్యామిలీ ఇది నాకు. వెస్టీజ్ ఫ్యామిలీ అయితే సూపర్ ఇదండి ఫ్యామిలీ అయితేను. మన అంటే మన ఫ్యామిలీ అంటే మనతోని ఉంటారో లేదో నాకు తెలియదు, కానీ వెస్టీజ్ ఫ్యామిలీ అయితే ఎప్పుడు మనతోనే ఉంటారు. ఇదైతే నాకు నమ్మకం కలిగింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ మ్యామ్. మెంటర్ మీకు దొరికారు. సో సూపర్. ఇంకా కీప్ రాకింగ్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ సో. మరి 1:6 నేను ఇద్దరు చేత చేద్దాం అంటున్నాను మేడం. 1:6 అమ్మా ఈ మంత్ ఇద్దరితో బ్రాంచ్ కాదు, డైరెక్టర్ సాయి సుధా మేడం, మీరు మేడం రాజమండ్రిలో 1,00,000 చేయించాలి. ఎస్ మేడం. ఎస్ ఓకే ఓకే సరే అమ్మా. ఓకే థ్యాంక్ యూ. తప్పకుండా తప్పకుండా. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ మేడం. పుష్పరాజ్ గారు మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ పివి లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ విజయ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ వైష్ణవి మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మై నేమ్ ఇస్ మీ యూత్ అంతా మమ్మల్ని డామినేట్ చేద్దాం అనుకుంటున్నారు. ఒక్కొక్కరు మేడం మేము కానీ మేము కూడా తగ్గేదే లేదు అసలు, మామూలుగా లేదు. మాకు స్ట్రెంత్ బాగా గట్టిగా ఉంది మీలాగే. ఓకే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మేము అనేసి సిద్ధం మ్యామ్. సిద్ధం. థ్యాంక్ యూ. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేర్చుకొని ఉంటాం. అంటే ఎక్కడో దూరంగా ఉండి ఉండొచ్చు, బట్ రోజు అయితే జూమ్ లో మీ వాయిస్ వింటూ ఉంటా. గురువారం శుక్రవారం మిమ్మల్ని చూస్తూ ఉంటాం, మీ వాయిస్ వింటూ ఉంటాం. సో దానివల్లే మేము ఇంత తొందరగా డెవలప్ అయ్యాం అని చెప్పి నా ఒపీనియన్ మేడం. ఎందుకు అంటే ఏ టీం అయినా నా టీం బాగుండాలి, పక్క వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వకూడదు అనుకుంటారు. ఎక్కడో ఒక చోటైనా మనసులో ఉంటది. బట్ మీరు అలా కాదు, లేడీస్ మనం అందరూ డెవలప్ అవ్వాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో చెప్తారు మేడం. ఏ చెప్పినా నాకు ఆ పాయింట్ అయితే బాగా నచ్చింది మీలోని. నేను ఎక్కడైనా ఇది గర్వంగా చెప్పుకుంటాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు పుష్పరాజ్. నేను ప్రజెంట్ డైమండ్ డైరెక్టర్ గా ఉన్నాను. సో నా గోల్ వచ్చేసి ఒకటే మేడం, జూన్ 2 లోపు నేను క్రౌన్ డైరెక్టర్ గా 1 lakh ఇన్కమ్ తీసుకోవాలి అని. అలాగే 120 మెంబర్స్ తో 1:6 చేపించాలి అని నా డ్రీమ్. మేడం వైష్ణవి మేడం, పేరు వైష్ణవి రమ్యారెడ్డి. నాకు అర్థం కావట్లేదు మేడం. నేమ్ చేంజింగ్ తో నేను వెస్టీజ్ లోకి అడుగు పెట్టాను. సో వైష్ణవి అనే నేమ్ చేంజ్ తోటి నేను వచ్చాను. అది నాకు బాగుంది. నా ఒరిజినల్ నేమ్ వచ్చేసి వెస్ట్ పెట్టే నేమ్ వైష్ణవి, నా ఒరిజినల్ నేమ్ వచ్చేసి రమ్యారెడ్డి. సూపర్ మేడం. అసలు మీ సెషన్ ఎలా ఉంది అంటే మేడం, మీ మోటివేషన్ అలాగే మీ టెస్టిమోనియల్ గానీ, మీరు ఇచ్చిన ప్రొడక్ట్ నాలెడ్జ్ గానీ, అసలు మీ వాయిస్ కి నేనైతే ఫిదా అయిపోయాను. ఎలా ఉంది అంటే మాటలు ఆనిముత్యాలు ఉంటాయి కదా, సో అలా ఉంది మేడం మీ వాయిస్. నాకు గట్టిగా మాట్లాడే పర్సన్స్ అంటే ఇష్టం అన్నమాట. ఎందుకు అంటే అది లోపల నుంచి వచ్చింది, ప్రతి అణువులో నుంచి వచ్చింది అనమాట, మన బాడీలో నుంచి.
నేను కూడా ఫస్ట్ స్టార్టింగ్ చిన్నగా మాట్లాడేటప్పుడు స్టార్టింగ్ లో చిన్నగా మాట్లాడతాను కానీ ఎస్ ఇంకా మొదలయ్యింది అంటే చాలా స్పీడ్ గా ఎగ్జాక్ట్లీ మ్యామ్. మాట్లాడతాను. నేను కూడా మొన్న మీ మీటింగ్ నేను అటెండ్ అయ్యాను. అసలు స్టార్ట్ చేశారా అసలు మామూలుగా లేదు. చాలా థ్యాంక్ బాగా యూ మేడం, మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా బాగుంది మేడం, ఆనిముత్యాల్లో ఉంది మీ వాయిస్ అయితే. నేను మా హస్బెండ్ కి థ్యాంక్ పక్కన యూ కూర్చున్నా మ్యామ్. అదే చెప్తున్నా, థ్యాంక్ చూడు యూ ఎలా మా లేడీస్ అందులో అని చెప్పి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్. సో మచ్. క్లాప్స్ కూడా కొడుతున్నారు మేడం మా హస్బెండ్ అయితే పక్కన కూర్చొని. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ మేడం. మ్యామ్. థ్యాంక్ యూ. మీ డ్రీమ్స్ అన్ని కూడా 100% ఫుల్ఫిల్ అవుతాయి. June 2 కి మీరు మన కంపెనీ యానివర్సరీకి మీరు ఏదైతే డ్రీమ్ అనుకుంటున్నారో అది 100% సక్సెస్ఫుల్లీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ థ్యాంక్ యూ యూ మ్యామ్. మేడం. థ్యాంక్ యూ. ఓకే మ్యామ్, ఆల్ ది బెస్ట్ మేడం. శ్రీలక్ష్మి నరేష్ గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. శ్రీలక్ష్మి గుడ్ నరేష్, మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నేను మీ టీమ్ పర్సన్ కాదు మేడం. మాట్లాడొచ్చా? పర్మిషన్ ఇస్తారా మేడం? మ్యామ్ ఇక్కడ టీమ్ అని లేదు, ఇది అంతా వెస్టేజ్ ఫ్యామిలీ. ఓకే, థ్యాంక్ యూ మేడం. మనమందరం వెస్టేజియన్స్. శ్రీలక్ష్మి నరేష్ అండి. ఈ రోజు క్లాస్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉందండి. అసలు మీరు నాకు తెలియదు, అలాగే నేను కూడా మీకు తెలియదు మేడం. నాకు ఒక V20లో కలిసారనమాట. ఆ రాజు గారు విజయలక్ష్మి టీమ్ డౌన్లైన్ అంట, సాహో మెంటర్ అంట. తను నాకు పరిచయం అయ్యారన్నమాట. వెస్టేజ్ లో V20 మన ఫంక్షన్ అవార్డ్స్ కి వెళ్ళాం కదా, అక్కడ పరిచయం అయ్యారు. చెప్పారు ఇలా మనకి 1:6 అనేది లేడీస్ కి చాలా బాగుంటది మేడం, మీరు కనెక్ట్ అవ్వండి, మీకు షేర్ చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అతను ఇచ్చిన ఆపర్చునిటీ ద్వారా నేను డైలీ మీ చార్ట్స్ గ్రూప్స్ లో పెట్టిన ప్రతిదీ సప్లిమెంటరీ గానీ మీరు ఇచ్చే సజెషన్ చాలా ఎక్సలెంట్ గా ఉంది మేడం. చాలా బెస్ట్ గా ఈ లేడీ గ్రూప్ ది చాలా ఎక్సలెంట్ గా చేశారు. ఈ రోజు నేను లక్ష్మీవారం అని ఉంటది మేడం, గురువారం శుక్రవారం అని చెప్పారు. అయితే మాది మధ్యాహ్నం ఉంటదండి బ్యూటీ ట్రైనింగ్, కానీ దానికి మిస్ అయ్యాను. అనుకున్నాను వెస్టేజ్ లో ప్రతి రోజు ఒక మోటివేషన్ ఉండాలి మనకి. జూన్ ద్వారా చాలా మంది మోటివేషన్ అవుతున్నారు. ఈ రోజు నేను సరే ఈ లక్ష్మీవారం అది మిస్ అయింది కదా, ఇది విందాం అనుకొని 8:30కి జూన్ కి కనెక్ట్ జరిగింది అనమాట. ముందుగా నా పరిచయం వచ్చి శ్రీలక్ష్మి నరేష్ అండి. నేను గోల్డర్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాను. 30,000 ఎన్ఆర్ గా ఉన్నాను అనమాట. కానీ ఈ 1:6 అంటే ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. అంటే మొన్న V20లో చూశాను, కాకపోతే ఈ రోజు అసలు ఈ 1:6 అంటున్నారు, ఎంత త్వరగా ₹1,00,000 అవుతున్నారు అనే దాన్ని ఎక్సైట్మెంట్ తోటి లేదు. నేను ఖచ్చితంగా నేను జూన్ లోకి ఇట్లా కనెక్ట్ అవుతాను, కానీ మళ్ళీ రిసీవింగ్ ఉంటుందా లేదో తెలియదు, పర్మిషన్ అయితే అడుగుతానండి అని అంటే, లేదు లేదు ఎవరైనా మాట్లాడొచ్చు, ఇది లేడీస్ కి సంబంధించిందని చెప్పి రాజుగారు చెప్పారనమాట. అయితే ఈ రోజు మేడం క్లాస్ విన్నాను, పూర్తిగా విన్నాను మేడం. స్టార్టింగ్ నుంచి నాపుగా మాట్లాడుతున్నాను, గొక్క తిరగకుండా. అస్సలు నాకు మైండ్ పోయింది మేడం, నిజంగా చెప్తున్నాను. ఇలాగా ఇంత కాన్ఫిడెంట్ గా ఎంత మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు, మీరు ఎలా జర్నీ చేశారు, ఎలా రైతు బిడ్డగా వచ్చారు, ఎలా మీరు సక్సెస్ తీసుకొని మీ కింద టీమ్ కి ఎలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనే విషయాన్ని చాలా కేర్ మేడం. మీకు ముందుగా మీరు గ్రేట్ సక్సెస్ తీసుకుంటారు మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మీ వాయిస్ లో అంత బేస్ ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది, పట్టుదల ఉంది మేడం. నేను గమనించాను అనమాట. అలాగే మీరు రోజు పరిచయం అవుతున్నారు, కొంచెం కొంచెంగా పరిచయం చేసుకుంటాను మేడం. నన్ను కూడా మీ టీంలో ఒక భాగస్వామి చేసుకుంటారని కోరుకుంటున్నాను. మ్యామ్ ఇది మన ఫ్యామిలీ. వెస్టేజ్ అన్నాక ఒక్కటే, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఎప్పటికైనా ఈ ప్రపంచం అంతం అవ్వక ముందు రావాల్సిందే. రియల్ మేడం, లేట్ ఖచ్చితంగా అవ్వచ్చేమో గానీ రావడం మాత్రం పక్కాగా వస్తారు అందరూ కూడా. రియల్ మేడం, అది నేను బాగా నమ్మాను అనమాట. నేను కూడా ఒక 5 months అయితే చెప్పారు, మా అప్లైన్ ద్వారా వచ్చాను, రాంబాబు గారని మా బ్రదర్ మేడం. ఇచ్చినప్పుడు నేను తీసుకోకుండాను పట్టించుకోలేదు. నేను యాజ్ ఏ బ్యూటీషియన్
మేడం. ఓ సూపర్. బ్యూటిషియన్ గా బొటిక్ కూడా రన్ చేస్తున్నాను. ఇది మనకి సరిపోతుంది కదా, ఏదో ఇచ్చారు ప్రొడక్ట్ అయితే నేను బ్యూటీ దాని మీదే డెమోస్ చూపించినప్పుడు దానికి ఫిదా అయిపోయి వచ్చానండి. దీంట్లో జాయిన్ అయ్యాను. అది వచ్చి నేను 5 months దాకా తీసుకోలేదు. కాకపోతే 5 months తర్వాత జూమ్ కి కనెక్ట్ అయ్యి చిన్న చిన్నగా మోటివేషన్ తీసుకుంటూ ఇందులో ఉంది కదా లైఫ్, మనం ఎందుకు చేయకూడదు, లేని వాళ్ళు చేస్తున్నారు, ముసలి వాళ్ళు చేస్తున్నారు, ఇంతమంది చేస్తుండగా లేని మనం చేయలేమా అని థాట్ తీసుకొని నేను చేస్తూ ఒక 2 నెలల్లోనే గోల్డ్ డైరెక్టర్ గా వచ్చానండి. కాకపోతే నేను ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటున్నాను మన వెస్టేజ్ లో. గోల్డ్ డైరెక్టర్ గా ఉన్నాననే కానీ ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటున్నాను. కానీ మీ 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 వాయిస్ మాత్రం చాలా అనిపించింది. అమ్మో ఇంత ఉంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ తో మాట్లాడుతున్నారు, ఇంత ఉందా, మీ లైఫ్ జర్నీ మొత్తం చూపించారు మేడం. అందుకే పటాసులు అయితే లేవు గాని వాయించచ్చు. చాలా బాగా చెప్పారు, ఎక్సలెంట్ మేడం. 1:6 లో నేనైతే మొన్న V20 ఆఫర్ లో రాజు గారు సార్ చెప్పినట్టుగా మేము V20 లో మళ్ళీ ఒక యూసిడిగా మనం కలవాలి చెప్పేసి ఇద్దరం ఒక్కసారి అనుకున్నాం మేడం. ఖచ్చితంగా దానికి రీచ్ అవుతాము. అదే టైంలో మళ్ళీ కలుసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీలాంటి బ్లెస్సింగ్స్ అలాగే మీ విషన్స్ కూడా నాకు కొన్ని ఉపయోగపడతాయి అని, నేను కూడా ఒక లీడర్ గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే నా టీం కూడా నేర్పించుకోవాలని, వాళ్ళకు కూడా నాలాగా వచ్చేలాగా తీసుకోవాలని కోరుకుంటున్నాను మేడం. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సీతమ్మ గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. సీతమ్మ గారు. విఎం చంద్ర గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. విఎం చంద్ర ఇద్దరికి అన్మ్యూట్ ఇచ్చేయండి అమ్మా. ఇచ్చేసానమ్మా ఇద్దరికి. గుడ్ మార్నింగ్ మేడం, లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ వైష్ణవి మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. వెరీ గుడ్ మార్నింగ్. సెషన్ అయితే చాలా బాగా చెప్పారు మేడం. బాగా నేర్చుకున్నాం మేమైతే. మేము కూడా ఇలా మాట్లాడాలని ట్రై చేస్తున్నాం మేడం. నా పేరు అయితే చంద్ర. నేను విజయవాడ స్టార్ డైరెక్టర్ సిన్హా గారు డౌన్లైన్ అండి. మీరు తామరకి ఇచ్చానన్నారు కదా, ఇవి ఏంటో ఒకసారి చెప్తారా ఓకే మేడం? మ్యామ్, ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ 1 year and 1 year నుంచి ఇంగ్లీష్ టాబ్లెట్లు వాడడం, మళ్ళీ తగ్గడం, మళ్ళీ రావడం, తగ్గడం. మీకు ఎలా అయిందంటే హెడ్ కూడా స్ప్రెడ్ అయిపోయింది ఫుల్ గా. ఎక్కడ కూడా దగ్గరికి వెళ్ళలేనంతలాగా స్ప్రెడ్ అయిపోయింది. పేషెంట్ ని మనం రికవరీ చేసామండి. ఫస్ట్ వచ్చేసి క్లీనింగ్ పర్పస్ కోసం ఇచ్చామండి, ఫుడ్ ప్యాచెస్ ఇచ్చాము. నెక్స్ట్ వచ్చేసరికి శతావరి ఇచ్చే ఒక లేడీ. నెక్స్ట్ వచ్చేసి అలోవెరా ఇచ్చాను. ఓకే మ్యామ్. సిఎండి ఇచ్చాను మ్యామ్. మెయిన్ సిఎండి వాటర్ లోని వేసుకొని బాడీ మీద స్ప్రే చేయమని చెప్పాను. ఓకే మ్యామ్. ఓకేనండి. మన జెర్మ్ ప్రొటెక్షన్ సోప్ ఉంటది కదా, ఆ జెర్మ్ ప్రొటెక్షన్ సోప్ అండ్ మోర్. ఓకే మ్యామ్. సో తనకి హెడ్ మీద వచ్చింది కాబట్టి మేడం నేను నీమ్ క్యాప్సూల్ సజెస్ట్ చేస్తూ, మన హెయిర్ ఆయిల్ షాంపూ యాజ్ యూజువల్ మన హెయిర్ ఆయిల్ షాంపూ ఇస్తూ ఆ నీమ్ లో వేపించి హెడ్ కి మసాజ్ చేపించేదాం. హెయిర్ లో వస్తే హెయిర్ కి వచ్చింది మ్యామ్ తనకి, అందుకు. లేదు బాడీ మీద వచ్చింది అనేసి అనుకుంటే ఫుడ్ ప్యాచెస్ పెరాక్సిక్లిన్ ఇవ్వండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. బాగా చెప్పారు మేడం, మాకు బాగా అర్థమైంది. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫ్రెండ్స్, కోర్ లీడర్స్ ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని మాట్లాడతారా? గుడ్ మార్నింగ్ మ్యామ్. లక్ష్మి మ్యామ్. గుడ్ మార్నింగ్ విజయ మ్యామ్. వెరీ గుడ్ మార్నింగ్ రమ్య మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం. సో వండర్ఫుల్, చాలా గట్టిగా ఇచ్చారు స్పీచ్. సూపర్. ఐ మీన్ సెషన్ ని చాలా బాగా ఇచ్చారు. వండర్ఫుల్. అసలు మీరు ఆల్రెడీ సక్సెస్ అయిపోయిన అమ్మాయి, ఎందుకంటే అవుట్ ఆఫ్ కి వెళ్ళొచ్చారు కదా, అది నాకు బాగా నచ్చింది మీలో. ఎందుకంటే అవుట్ ఆఫ్ కంట్రీకి, ఐ మీన్
ఐ థింక్ నేను ఎలా ఫీల్ అవుతానంటే ఎప్పుడో ఒకసారి నేను కూడా ఎయిర్పోర్ట్ వెళ్ళాలి, అక్కడ ఒక పిక్ దిగాలి, నేను స్టేటస్ లో పెట్టాలి. ఎస్, అది మీరు ఆల్రెడీ థాయిలాండ్ గురించి మేబీ సెషన్ ఇచ్చున్నారు. ఆ రోజు కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. యా, మేడం వెళ్ళగలిగారు, డెఫినెట్లీ నేను కూడా వెళ్తాను. సో చాలా వండర్ఫుల్. టాప్ కి వెళ్ళారు అంటేనే రియల్లీ సక్సెస్ అయిపోయారు. సో అక్కడే తెలుసుంటుంది, ఐ మీన్ మన వెస్టీజ్ అంటే ఏంటి అనేసి, అవునా? సో వండర్ఫుల్ వండర్ఫుల్, త్వరలో కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్, నో వర్డ్స్. చాలా బాగా ఎక్స్ట్రా సో మచ్ మ్యామ్. సెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్రెడీ మీ నేమ్ వింటున్నాను, అసలు ఎలా ఉందంటే ఫుల్ జోస్ లో ఉంది. పివిఆర్ మహేష్ సార్ టీం నుంచి ఒక శివరాణి మేడం వచ్చారు అంటే ఇంకా శివంగి అంతే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. అవుతుంటాను. మీరు యూత్ ఐకాన్ అవుతూ మీ టీం నుంచి చాలా మందిని అవుతూ మీతో పాటు మేము కూడా ఉంటాం. మనం అందరం కూడా యూత్ ఐకాన్ మనం అందరం అవ్వాలి. ఐకాన్ నేమ్ విన్నాం, ఏపీ నుంచి ఎప్పుడు. ఎగ్జాక్ట్లీ మ్యామ్, ఏపీ నుంచి వస్తది, ఖచ్చితంగా కొడతాము, తగ్గేదిలే. అంతే మేడం, థ్యాంక్ యూ. ఉంది ఎప్పుడు కూడా చాట్ చేసి నేను సెషన్ వినను, ఒక చాటింగ్ చేయను, బట్ మీ సెషన్ ఇప్పుడు స్టిల్ 3% ఉంది. బట్ సో మచ్, అసలు మిస్ అవ్వాలనుకో. సో మచ్, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి వన్స్ అగైన్ థ్యాంక్ యూ అమ్మా. మరి మీరు అన్ని కూడా 100% ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటూ, ఇలాగే మంచి మంచి సెషన్స్ ఇస్తూ, మంచి మంచి సబ్జెక్ట్ కూడా టెస్ట్, అలాగే మన సిస్టమ్ కోసం కానీ ప్రతి ఒక్కటి మంచి ఇన్స్పిరేషన్ గా ఉండాలని కోరుకుంటూ, విజువల్ లీడర్స్, విజువల్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత మంచి ఆపర్చునిటీ పరిచయం చేశారు. లీడర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చేస్తున్నాను ఫ్రెండ్స్. మేడం అయితే ఉన్నట్టున్నారు. ఫుడ్ ప్యాక్ చేస్తా,